अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము నిన్న అనుమాన ప్రమాణం గురించి చెప్పుకున్నాము. అనుమాన ప్రమాణం అంటే ఏమిటంటే అథ తత్పూర్వకం త్రివిధం అనుమానం పూర్వవత్ శేషవత్ సామాన్యతో దృష్టం చ అనే సూత్రం చెప్పుకున్నాము. అంతకంటే ముందు మనము ప్రమాణాలు అంటే ఏమిటి చెప్పుకున్నాము. ప్రమాణం అంటే ఏమిటి, ప్రమేయం అంటే ఏమిటి, ప్రమాత ప్రమితి అని చెప్పి చెప్పుకున్న తర్వాత ప్రారంభంలో మొట్టమొదటిగా 16 పదార్థాలను చెప్పుకున్నామట. 16 పదార్థాలను యథార్థంగా తెలుసుకున్నప్పుడు తత్వబోధన అవుతుంది. అంటే 16 పదార్థాల యొక్క తత్వజ్ఞానం చేత మోక్ష ప్రాప్తి కలుగుతుంది చెప్పుకున్నాం. 16 పదార్థాలను ఒక్కొక్క దాన్ని తత్వజ్ఞానం తెలుసుకున్నప్పుడు అంటే యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఏ విధంగా మోక్ష ప్రాప్తి కలుగుతుందంటే దానికి రెండో సూత్రంలో జన్మ ప్రవృత్తి ఆ సూత్రం చెప్పుకున్నాం మనం. అంటే దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానానాం ఉత్తరోత్తరాపాయే తదనంతరాపాయాత్ అపవర్గ. ఇందులో ఏవైతే క్రమంగా ఇవ్వబడ్డాయో జన్మ తత్వజ్ఞానం చేత ఏమవుతుంది, 16 పదార్థాల యొక్క తత్వజ్ఞానం తెలుసుకుంటేనా ఈ మిథ్యా జ్ఞానం తొలగిపోతుంది, అంటే విపరీత జ్ఞానం తొలగిపోతుంది. అది తొలగిపోయింది అనుకుంటే నీలో దోషాలు తొలగిపోతాయి, రాగద్వేషాలు తొలగిపోతాయి. ఆ దోషాలు తొలగిపోయినప్పుడు నీలో ప్రవృత్తి అంటే కర్మ, ఏదో ఒక శుభ అశుభ కర్మ ఏదో కర్మ చేస్తారా, ఆ కర్మలే ఉండవు. ఆ కర్మలే లేకపోతే అయినా ఆ జన్మే ఉండదు. ఆ జన్మ లేకపోతే ఆ దుఃఖమే ఉండదు. ఇప్పుడు ఏదైతే దుఃఖాలను వస్తున్నాం మనం ఆ దుఃఖమే ఉండదు. అంటే నీకు కైవల్య స్థితి అంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది, తత్వజ్ఞానం అపవర్గం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. సరే, ఇది తత్వజ్ఞానం చేత ఈ దుఃఖాలను తొలగించుకో, విపరీత జ్ఞానం మిథ్యా జ్ఞానం తొలగిపోయినప్పుడు మనకు జన్మే ఉండదు కాబట్టి దుఃఖం కూడా ఉండదు, అప్పుడు తత్వజ్ఞానం కలుగుతుందని చెప్పుకున్నాం. కానీ ఈ 16 పదార్థాల్లో మొట్టమొదటి పదార్థం ప్రమాణం చెప్పారు. ప్రమాణం అంటే ఏమిటి, ప్రమాణాలు ఎన్ని రకాలు అంటే ముందు ప్రమాణాలు 4 రకాలని చెప్పి చెప్పుకున్నాం. ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్దాహ ప్రమాణాన్ని అని చెప్పుకున్నాం. మళ్ళా దీంట్లో ప్రమాణం 4 రకాలు చెప్పి అందులో ప్రమాణం అంటే ఏమిటి, అందులో ప్రత్యక్షం అంటే ఏమిటి, ప్రమాణం 4 రకాలు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం. అందులో ప్రత్యక్షం అంటే ఏమిటి, ఇప్పుడు ఆ ప్రమాణం అనే పదార్థాన్ని విభాగం చేసుకున్నాం, 4 రకాలుగా ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో ప్రత్యక్షం అంటే దానికి పరిభాష ఏమిటి, దానికి లక్షణం ఏంటి, అది మనము చూసాం. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశం అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం అని చెప్పి మనం ప్రత్యక్షానికి 4 ప్రమాణాల్లో ఉండేటువంటి మొట్టమొదటి ప్రత్యక్షం ప్రమాణం అనేది దానికి పరిభాష. ఇంద్రియములు అర్థముల యొక్క సన్నికర్షం చేత అయితే జ్ఞానం ఏర్పడుతుందో దాన్ని ప్రత్యక్షం చెప్పుకున్నాం. అది వ్యపదేశాత్మకంగా ఉండాలి, విచారాత్మకంగా ఉండాలి, నిశ్చయాత్మకంగా ఉన్నప్పుడు అది ప్రత్యక్షంగా తీసుకుంటామని చెప్పి ప్రత్యక్ష ప్రమాణానికి పరిభాష మనం చెప్పుకున్నాం. అదే క్రమంలో మరి అనుమానం అంటే ఏమిటి, ప్రత్యక్ష ప్రమాణం చెప్పావు. అనుమాన ప్రమాణం అంటే ఏమిటి అన్నప్పుడు ఈ సూత్రం చెప్పిన సూత్రం చెప్పుకున్నాం. అథ తత్పూర్వకం త్రివిధం అనుమానం పూర్వవత్ శేషవత్ సామాన్యతో దృష్టం చ. తత్పూర్వక ప్రత్యక్ష పూర్వకమే అనుమానం ఉంటుంది, అనుమాన ప్రమాణం ఉంటుంది. ప్రత్యక్షం లేకుండా ఒకసారి మనకు అనుమాన ప్రమాణాలు ఉండదు అన్నమాట. అనుమానం పడుతున్నామంటే ఎక్కడో ఒకసారి చోట ఏదో ఒక లక్షణం ఏదో ఒకటి నీకు కనిపించిందంట, ప్రత్యక్షంగా చూసావు, ఏదో ఒక లక్షణం కనిపించింది, ఆ ప్రత్యక్షాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు అనుమానిస్తున్నాం అన్నమాట. అందుకే అథ తత్పూర్వకం ప్రత్యక్ష పూర్వకం త్రివిధం అనుమానం, 3 రకాల అనుమానం ఉంటుంది. ఏంటంటే 3 రకాలు దీంట్లోనే పూర్వవత్ అనుమానము, శేషవత్ అనుమానము, సామాన్య లక్షణం చూసి అనుమానించడం అన్నమాట, అనుమానంతో తెలుసుకోవడం.
సామాన్యత దృష్టం చ అని చెప్పి ఈ 5 సూత్రం చెప్పుకున్నాం. అందులో నిన్న చెప్పుకున్నాం క్రమంగా తత్పూర్వకం ఇది అనేన లింగ లింగినోహు సంబంధ దర్శనం అంటే లింగ దర్శనం చ ప్రత్యక్షపూర్వకంగా తత్పూర్వకం అంటే ఇది అనేన తత్పూర్వక అనే శబ్దం సూత్రంలో ఉంది కదా, దాని యొక్క తాత్పర్యం ఏంటంటే లింగ లింగినోహు సంబంధ దర్శనం. లింగము అంటే పొగ, లింగి అంటే అగ్ని అయితే ఉందో వాటి యొక్క సంబంధం ఎప్పుడూ ఒక చోట మనం అగ్నిని పొగను ఒకేసారి చూసామట. అట్లా ఏదైనా తీసుకోవచ్చు. అవయవి అవయవంని చూసాం, ధర్మిని చూసాం. అలాగా ఎక్కడైతే రెండింటి మధ్య సంబంధం చూసామో లింగ లింగినోహు సంబంధ దర్శనం, దాన్ని లింగ దర్శనం చ. ఇంకా లింగ దర్శనం ఎక్కడైతే అభిసంబద్ధ్యత, ఎక్కడ సంబంధం ఏర్పడుతుందో అక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది అన్నమాట. ముందు లింగిని చూసాం కాబట్టి ఆ సంబంధ దర్శనం ఏర్పడింది అన్నమాట. లేదా అప్పుడు ఆ సంబంధ దర్శనం ఏర్పడిన తర్వాత అన్నింటిలో ఏదో ఒక లింగం చూసామట, ఒక లక్షణం చూసావు. లింగ దర్శనం చ అభిసంబద్ధ్యతే అంటే లింగ లింగినోహు సంబంధయోహు దర్శనం అంటే లింగము లింగం యొక్క సంబంధం చూసినప్పుడు దాని దర్శనం ద్వారా ఏమవుతుంది, లింగ స్మృతి అభిసంబద్ధ్యతే. ఇక లింగ దర్శనం అని చెప్పాం కదా, ఆ ఒక లింగం అంటే ఒక చిహ్నం. ఇప్పుడు చెప్పాం అగ్ని పొగ, అగ్ని పొగ, పొగ యొక్క లక్షణం, అగ్ని కనిపించే పొగ అనే లక్షణాన్ని చూసామట. ఆ ఒక్క లక్షణాన్ని చూసేసి మనకు ఆ స్మృతి ఏర్పడింది. ఎప్పుడో మనం అగ్నితో పాటు పొగ ఉండేది, అగ్నితో పాటు పొగ ఉంటుంది ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ఇక్కడ ఆ స్మృతి మనకు వచ్చిందన్నమాట. ఎక్కడైతే అగ్ని ఉంటుందో, ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడెక్కడ పొగ ఉంటుంది చెప్పి మనకు వ్యాప్తిపూర్వకంగా తెలుసు అన్నమాట. అందుకే ఆ లింగ స్మృతి అభిసంబద్ధిత, లింగ స్మృతి అభిసంబద్ధం అవుతుంది. ఆ లింగ స్మృతి అభిసంబంధంగా ఏమవుతుంది, స్మృత్యా లింగ దర్శన. ఆ స్మృతి ద్వారా లింగ దర్శనం కావడం వల్ల అంటే ఆ చిహ్నం దర్శించుకోవడం వల్ల లింగ దర్శన అప్రత్యక్ష అర్థం అనుమీయతే. అప్రత్యక్షభూతమైన అర్థాన్ని మనం అనుమానించగలుగుతాం. అంటే ఏదో ప్రత్యక్షంగా లేదో ఆ ఒక్క లక్షణం ఆధారం చేసుకొని రెండవది ఏమై ఉంటుంది అని చెప్పి దాన్ని తెలుసుకుంటామని చెప్పి దీనికి ప్రత్యక్ష పూర్వకంగానే అనుమానం ఉంటుంది చెప్పి చెప్పుకున్నాం. అవి 3 రకాలు. అందులో ఒకటేమో పూర్వవత్ అని చెప్పుకున్నాము. ఆ పూర్వవత్ అంటే ఏంటంటే కారణాన్ని చూసి కార్యాన్ని అనుమానిస్తున్నప్పుడు దాన్ని పూర్వవత్ అనుమానం అని చెప్పుకున్నాము. దీనికి మేఘాలను చూసి ఆకాశంలో దాంట్లో నల్లటి మబ్బులను చూసి మనం ఖచ్చితంగా ఆ కారణం చూసి ఖచ్చితంగా వర్షం వస్తుంది, వర్ష రూపి కార్యం తెలుసుకోగలుగుతాము. దీన్ని పూర్వవత్ అనుమానం అని చెప్పి చెప్పుకున్నాము. మరి శేషవత్ అంటే ఏమిటంటే ఎత్ర కార్యేణ కారణం అనుమతి, కారణాన్ని చూసి కారణం అనుమానిస్తాం. ఇక్కడ విపరీతంగా కార్య వస్తువును చూసి కారణాన్ని అనుమానిస్తాము. ఇక్కడ చెప్పాం పూర్వోదకం విపరీతం ఉదకం. పూర్వోదక విపరీతం అంటే పూర్వంలో ఏ విధంగా నీళ్లు ఉన్నాయో దానికి విపరీతంగా ఇప్పుడు ఉదకం కనిపిస్తున్నాడు. పూర్వోదక విపరీతం ఉదకం. నద్యాహ పూర్ణత్వం శీఘ్రత్వం చ అంటే పూర్వంలో ఉదకం నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా ఇప్పుడు దానికి ఏమవుతుంది, ఆ విపరీతంగా ఉదకం ఏమవుతుందంటే నద్యాహ అంటే విపరీతంగా ఉందన్నమాట. అంటే పూర్వంలో ఏ విధంగా నీళ్లు స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నాయో అవి ఎప్పుడైతే దానికి విపరీతంగా స్వచ్ఛంగా మాలిన్యంగా ఉన్నాయి. చెట్లు ఆకులతో మలినంతో నీళ్లు ప్రవహిస్తూ వస్తున్నాయన్నమాట. అందుకే నద్యాహ పూర్ణత్వం, నదులు బాగా పూర్ణించి బాగా నిండిపోయి ఉన్నాయన్నమాట, ప్రవహిస్తున్నాయి. పూర్ణత్వం శీఘ్రత్వం చ శీఘ్రంగా అవి ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట. అది చూసి దృష్ట్యా శ్రోతస్వ అనుమీయతే. అక్కడి నుంచి నీళ్లు ప్రవాహం కొట్టుకుంటూ వస్తుంటే, నీళ్లు మాలిన్యంగా వస్తుంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే అక్కడ ఎక్కడో వర్షం పడింది కాబట్టి ఇక్కడ మనకు ఈ రకంగా నీటి ప్రవాహాలు ఈ రకంగా వస్తున్నాయి, నీళ్లు ఈ విధంగా మాలిన్యంగా వస్తున్నాయి, ఈ రకంగా అన్ని చెట్లు చెవులను కొట్టుకొని వస్తున్నాయి. దాని లక్షణాలను బట్టి కార్యాలను బట్టి మనం అక్కడ ఎక్కడో వర్షం, ఇక్కడ కురవలేదు, వర్షం చూడలేదు మనం, ఎక్కడో వర్షం కురిసింది. అందుకే నీళ్ళ ప్రవాహము మాలిన్యంతో యుక్తమై అనేక రకరకాల వస్తు పదార్థాలను కొట్టుకుంటూ వస్తున్నాయి అని చెప్పి వాటి స్రోతస్సుల యొక్క ప్రవాహం యొక్క అనుమానాన్ని మనం గుర్తించగలుగుతాం. ఇది శేషవత్ అనుమానం అని చెప్పి చెప్పుకున్నాము. నెక్స్ట్ సామాన్యత దృష్టం అనేది కేవలం గతిని చూసి, ఒక వ్యక్తి ఇప్పుడు ఇక్కడ చూసాము, ఒక గంట తర్వాత ఇంకో చోటు చూసాము అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి అప్పుడే అక్కడ ఉన్నా అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, అది గతి లేకుండా వ్యక్తి స్థానాంతర ప్రాప్తి జరగదు. కాబట్టి గతిని బట్టి కూడా మనం సామాన్య లక్షణం ఇక్కడ ఉన్నా అంటే నెక్స్ట్ అక్కడ వెళ్ళాడు, ఏదో నడుచుకుంటూ వెళ్ళాడు, ఏదో గతిపూర్వకంగా వెళ్ళాడు అనే అనుమానం ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. కాబట్టి గతిపూర్వకాన్ని బట్టి కూడా మనం ఎక్కడైతే మన సామాన్య లక్షణం ద్వారా మనం అనుమానం పరమాంకంగా తీసుకోవచ్చు. అంటే సామాన్య లక్షణం గతి ఒకటే సామాన్య లక్షణం ద్వారా మనము
విశేషంగా సామాన్య లక్షణం తీసుకున్నావు దాన్ని బట్టి మనం గుర్తిస్తున్నామట. అందుకే ఇది కూడా ఒక ప్రమాణ సామాన్యతో దృష్టం అని చెప్పి ప్రజ్ఞాపూర్వకం అన్యత్ర దృష్టస్య అన్యత్ర దర్శనం ఏదైతే ఉందో ఒక చోట చూసిన వ్యక్తి ఇంకో చోట చూస్తున్నాం. అలాగే సూర్యుడు ఇప్పుడు ప్రాతకాలం ఇక్కడ ఉదయించాడు, సాయంకాలం అక్కడ అస్తమిస్తాడు, ఎక్కడికి వెళ్ళి అది లోపలే. కాబట్టి దీన్ని బట్టి మనకు దేశాంతర ప్రాప్తి కలుగుతుంది. దీన్ని బట్టి కూడా మన సామాన్య లక్షణం బట్టి కూడా మనకు అప్రత్యక్షభూతమైనటువంటి దాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి మనకు దీనికి ఒక వ్యాఖ్య చెప్పుకున్నాము. దీనికి ఒక రకమైనటువంటి వ్యాఖ్య చెప్పుకున్నాము. దీనికి ఇంకొక రకం కూడా చెప్పబడింది. ఇంకొక రకం అంటే సామాన్య అదృశ్యం ఇదే విధంగా ఉంటుంది, కాకపోతే ఉదాహరణ భిన్నంగా చెప్పబడ్డాయి. అథవా అని చెప్పి ఏం చెప్పుకున్నాం ఇక్కడ? అథవా అని చెప్పి అదే విషయం పూర్వవత్ శేషవత్ అనే దాన్ని మనము భిన్నంగా ప్రస్తావించాం. ఏం చెప్పామంటే యథాపూర్వం ప్రత్యక్షభూతయో అన్యతర దర్శనేన అన్యతరస్య అప్రత్యక్షస్య అనుమానం. రెండు పదార్థాలను మనం ఎప్పుడు చూసామండి, రెండు పదార్థాలను యథార్థంగా చూసాం. ఇప్పుడు అందులో ఏదో ఒకటే చూస్తున్నామట. ఆ ఒక్కదాన్ని చూసి ఆ రెండో వస్తువు అయితే తెలియని వస్తువు అయితే ఉందో దాన్ని కూడా మనం అనుమానిస్తాము. అట్లా అనుమానిస్తుందని పూర్వవత్ అనుమానం చెప్పి చెప్పుకుంటాడు. పూర్వవత్ అనుమానం కింద తీసుకుంటాము. అది శేషవత్ అంటే పరిశేషం, పరిశిష్టం అంటే మిగిలినది. అంటే ఇప్పుడు చాలా వస్తువులు పదార్థాలు ఉన్నాయి, అందులో మనం కొన్ని చెప్పుకున్నాం, కొన్ని చెప్పుకోలేదు. ఏవైతే చెప్పుకున్నామో నిషేధించామో ఆ నిషేధించిన పదార్థాలే కాకుండా మిగిలిన వస్తువులు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మిగిలినవి, అందులో దాన్ని శేషవత్, ఆ మిగిలిన దాన్ని బట్టి మనం అనుమానిస్తామట. ఇవి అనుమానం కదా, ఇవి నిషేధించబడలేదు అంటే ఇవి శ్రద్ధ బట్టి ఈ వస్తువుని ఈ రకంగా ఉపయోగించుకోవాలి. జీ అందరికి వినిపిస్తుందా అండి మీకు? లేదు మహోదయ, వినిపిస్తుందండి. ఇప్పుడు వినపడుతుంది మహోదయ, ఇందాక మధ్యలో ఆగింది. అంటే పూర్తిగా ఆగింది, ఇప్పుడు ఆగిందా? ఇంతకు వచ్చిందా మీకు? వచ్చిందండి, ఒక 2 seconds అంతే. ఓకే అండి, అస్తు. రెండో వ్యాఖ్య కూడా సేమ్ ఇదే విధంగా మనం ముందు రెండు పదార్థాలు తెలుసుకున్న ప్రత్యక్షంగా చూసాము. అందులో ఇప్పుడు ఒకే పదార్థం చూస్తున్నాం. ఆ ఒక్క పదార్థం ఆధారం చేసుకుని రెండో పదార్థం ఏమేమింటుందని చెప్పి మనం అది తెలుసుకుంటాము. కాబట్టి ఇది పూర్వవత్ అనుమానం కింద చెప్పుకున్నాము. రెండో శేషవత్ అనుమానంలో సచ ప్రసక్తస్య ప్రతిషేధో అన్యత్ర అప్రసంగాత్ శిష్యమానే సంప్రత్యయ. అంటే ఇక్కడ మనము శబ్ద విషయంలో చెప్పుకున్నాము. శబ్దం అనేది ద్రవ్యమా, గుణమా, కర్మ, ద్రవ్యమా లేదంటే కర్మనా లేదా దాని శబ్దం అనేది ఇప్పుడు శబ్దం ఉచ్చరించాము. ఆ శబ్దము ద్రవ్యంగా భావించాలన్నా, లేదా శబ్దం ఒక గుణమా, లేదా శబ్దం ఒక కర్మనా అనే విషయ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మనకు ఇవి ద్రవ్య గుణ కర్మ అనేటివి వైశేషిక దర్శనంలో ఉండే 6 పదార్థాలండి. అక్కడ మనకి ఏ విధంగా ఇక్కడ ఈ శాస్త్రంలో 16 పదార్థాలు తెలుసుకుంటే ఏ విధంగా మనకు తత్వజ్ఞానం కలుగుతుందని చెప్పామో, అక్కడ వైశేషిక సిద్ధాంతం ప్రకారంగా ద్రవ్య గుణ కర్మ సామాన్య సమవాయ విశేష ఈ 6 పదార్థాలు తెలుసుకుంటే, యథార్థం తెలుసుకుంటే అక్కడ మనకు ముక్తి యొక్క ఉపాయం కలుగుతుంది, అక్కడ కూడా తత్వజ్ఞానం కలుగుతుంది, యథార్థ జ్ఞానం కలుగుతుంది, నిశ్రేయస్సు అంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది చెప్పి ఆ 6 పదార్థాలు యథార్థంగా తెలుసుకున్నప్పుడు అలా స్థితి కలుగుతుంది చెప్పుకున్నామట. అస్తు. అక్కడ 6 పదార్థాల్లో ఇవికి అనుబంధంగా ఉండేటివి ఏంటంటే ముఖ్యంగా ద్రవ్యము, గుణము, కర్మ, ఈ 3 ఉన్నాయన్నమాట. ఈ 3 కొంచెం దీంట్లో మనం పోల్చి చెప్పుకోవచ్చు. ఈ శబ్దం ద్రవ్యమా, లేదంటే ఇది గుణమా, లేదంటే కర్మ అని చెప్పి. మిగిలిన 3 ఉన్నాయి, సామాన్య, విశేష, సమవాయ అని చెప్పి. ఇవి అప్రసంగం అంట, దీంట్లో సంబంధం లేదు, దానికి ఆలోచించామంట. ఇవి సామాన్య, విశేష, సమవాయం ఇవి నిత్యమైన పదార్థం అంట, అనిత్యం కాదు ఇవి. సో ఈ విషయంలో శబ్ద విషయం నిత్యం అనిత్యం అని చెప్పి మాకు సంబంధం ఉంటుంది కాబట్టి ఆ సామాన్య, విశేష, సమవాయభ్య భిన్నంగా విభక్తమైనటువంటి శబ్దం అయితే ఉందో ఆ సందర్భంలో ఆ విషయంలో చెప్పబడింది అనమాట. శబ్దం అనేది అనిత్యమైందా, నిత్యమైందా ఆ విషయాన్ని తీసుకొని చెప్పడం అనమాట. ఇక్కడ ఏం చెప్పామంటే స్వయం శబ్ద ఇప్పుడు ద్రవ్యమా, కర్మనా, గుణమా సంశయించినప్పుడు ఇది ద్రవ్యము, ఈ శబ్దం అనేది ద్రవ్యం కాదు, మనం ఉచ్చరించిన శబ్దం ద్రవ్యం కాదు. ఎందుకు?
ఒకే ద్రవ్యంతో యుక్తమై ఉండడం వల్ల, అంటే అఖండితంగా శబ్దం అనేది అవయయుక్తంగా లేదన్నమాట. ఇప్పుడు మామూలుగా ఒక పదార్థం, ఒక ద్రవ్యం అంటున్నామంటే అనేక అవయవముల సంయోగం చేత ఒక ద్రవ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏది శబ్దం ఉందో అనేక అవయవం యొక్క ద్రవ్యం, అనేక అవయవం యొక్క సంయోగం యొక్క ద్రవ్యం కాదు, ఇది ఒకటే ద్రవ్యం అన్నమాట. దీంట్లో అవయవాలు లేవు కాబట్టి దీన్ని ఏక ద్రవ్యత్వాత్, అందుకే ద్రవ్యం కాదు శబ్దము. కర్మ కూడా కాదు. ఎందుకు? శబ్దాంతర హేతుత్వాత్, ఇది ఒక శబ్దం రెండో శబ్దంతో ఉత్పన్నం అవుతుంది. శబ్దము ఇప్పుడు సంయోగం చేత విభాగం చేత శబ్దం ఉత్పన్నం అవుతుంది. అంటే ఒక శబ్దోత్పత్తికి ఇంకో శబ్దాంతం సహాయపడుతుంది అన్నమాట. కాబట్టి ఈ శబ్దం అనేది శబ్దంతో శబ్దం ఉత్పన్నం అవుతుంది, అంటే కర్మగా తీసుకోవడం కూడా లేదనమాట. కాబట్టి శబ్దము కర్మ కూడా కాదు. సో ఈ రెండు ద్రవ్యం కాదు, కర్మ కాదు. మిగిలిన ఏముంది మనకి ఇక్కడ? సామాన్య సమయ విశేషం అనేది అప్రసంగం కాబట్టి ఇక తీసుకోలేదు. ఈ మూట్లో మనం కొంచెం పొంతన ఉందన్నమాట. దీన్ని మనం తెలుసుకోవచ్చు. సందిగ్ధంగా సందేహం ఈ మూట్ల విషయంలో వచ్చిందన్నమాట. అందుకే ఈ ద్రవ్యం కాదు, కర్మ కాదు అని చెప్పిన మిగిలిన ఏదైతే ఉందో దాన్ని శేషం చెప్పామట. ఆ మిగిలిన దాన్ని పరిశేషం తీసుకుని అక్కడ ఏదైతే ఉందో అది గుణమే అని చెప్పి మనం పరిశేషం ద్వారా, అంటే మిగిలిన దాన్ని బట్టి దాన్ని గుర్తుంచుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇది శబ్దం అనేది ద్రవ్యం కాదు, కర్మ కాదు, ఇది గుణము. అందుకే ఎస్తు శిష్యతే సో అయం ఇది శబ్ద. శబ్దస్య గుణత్వ ప్రతిపత్తి, శబ్దం గుణంతో యుక్తమైంది అని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి ఇది శేషవతికి అలా ఉదాహరణ చెప్పబడింది. అలాగే సామాన్యత దృష్టం అనేది ఎక్కడైతే లింగిని ప్రత్యక్షంగా వాటి మధ్య పరస్పర సంబంధం చూసామో, ఆ చూసిన తర్వాత అందులోంచి ఏదో ఒక అర్థాన్ని చూసినప్పుడు ఆ రెండవ అర్థం ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తించగలుగుతాము. దాన్ని బట్టి రెండోది అనుమానించబడుతుందంట. మనం ముందు ప్రత్యక్షంగా లింగిని చూసిన తర్వాత అందులో ఏదో ఒకటి గుర్తించినప్పుడు దాన్ని బట్టి రెండోది ఏంటో అయిందని చెప్పి అనుమానం ద్వారా తెలుసుకుంటాము. కాబట్టి ఈ రకంగా ఇది సామాన్య లక్షణం ద్వారా మనం చెప్పుకున్నాం. కానీ సామాన్యత దృష్ట నామం అని చెప్పి చెప్పుకున్నాము. ఇక్కడ ఈ విషయంలో ఆత్మ యథ ఇచ్ఛాదివిధ ఆత్మ అంటే ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ లింగ అంటే లక్షణాలతో గుణాలతో యుక్తమైనది ఆత్మ అని చెప్పుకున్నాం. సో ఈ గుణాలతో యుక్తమైన గుణాలు ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ ద్రవ్యంలోనే ఉంటాయి. ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, సుఖము, దుఃఖం అనేటివి ఇవన్నీ గుణాలు. ఈ గుణాలు ఎక్కడ ఉంటాయి? గుణాశ్చ ద్రవ్య సంస్థాన, గుణాలు ఎల్లప్పుడు ద్రవ్యంలోనే ఉంటాయి. తది ఏషాం స్థానం సా ఆత్మ, ఈ గుణాలతో యుక్తమైనది ఆత్మ అని చెప్పి ఇక సామాన్య గుణాలను బట్టి మనం గుణాలు ఎప్పుడు ద్రవ్యంలోనే ఉంటాయి. కాబట్టి ఈ రకంగా సామాన్య లక్షణం ద్వారా మనం సామాన్య దృష్టం అనుమాన ప్రమాణం కూడా మనం గుర్తించి ఆ తెలియని వస్తువు అప్రత్యక్ష భూతమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటాం అని చెప్పి చెప్పుకున్నాము. ఈ రకంగా రెండు రకాల వ్యాఖ్య దగ్గర సంబంధమే, విశేషంగా ఏమి లేదు. కాబట్టి ముఖ్యంగా పూర్వవత్తు కారణం చూసి కార్యవస్తును అనుమానించడము, శేషవత్తు కార్యాన్ని చూసి కార్యవస్తును అనుమానించడము, కారణ వస్తువును అనుమానించడము. ముందు కారణం చూసాము, కార్యవస్తు తెలిసింది. ఇక్కడ కార్యవస్తుని చూసాము రెండు దాంట్లో, అక్కడ కారణాన్ని గుర్తించాము. నెక్స్ట్ సామాన్య దృష్టితో అనేది గతిని చూసి దేశాంతర ప్రాప్తిని చూసి మనం అక్కడ సామాన్య లక్షణం ద్వారా ఈ ప్రమాణం ద్వారా కూడా మనం ఆ వస్తుతత్వం తెలుసుకున్నాం. అనుమాన ప్రమాణం కూడా ఒక వస్తుతత్వం తెలుసుకుంటాము అని చెప్పి చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత ఇందులో త్రివిధం అనే శబ్దం ఎందుకు ఇచ్చారు? ఇక్కడ అవసరం లేదు కదా అంటే ఇక్కడ ఇటువంటి అనుమాన ప్రమాణం చాలా విశాలమైంది. కాబట్టి ఇంత విశాలమైనటువంటి విషయాన్ని ప్రస్తావించుకునేటప్పుడు ఆ విషయాన్ని త్రివిధం అనే శబ్దాన్ని తీసివేసి నువ్వు సామాన్య లఘుగా ఏదో ప్రస్తావించుకో అని వాక్య నిర్మాణాన్ని మార్చమని చెప్తున్నావో ఇది అత్యంత లాఘవం అవుతుంది. ఎందుకంటే మహతో మహావిషయస్య న్యాయస్య లఘ్యేశ సూత్రైన ఉపదేశాత్, మహాన్ విషయం అంటే మహాంతమైన మహా విషయం యొక్క న్యాయశాస్త్రాన్ని లఘు అంటే అత్యంత లఘు సూత్రం ద్వారా ఉపదేశించడం అనేది ఇది చాలా చిన్నగా ఉంటుంది. పదం వాక్యలాగో మన్యమానస్య అన్యస్మిన్ వాక్యలాగవే అనాథ, అంటే ఏదైతే ఉందో అది అగౌరవపడకుండా, అంటే అత్యంత మహాన్ విషయాన్ని న్యాయశాస్త్ర విషయాన్ని విస్తృతమైన దాన్ని చిన్న లఘు రూపంలో అంటే చిన్న రూపంలో దాన్ని సూత్రాన్ని రచించడం అది గౌరవించినట్టే ఉండదు, లాఘవైనట్టు ఉండదు. కాబట్టి అయితే మహతి విషయాన్ని మనం కొంచెం విశేషంగానే చెప్పాలి అని చెప్పి త్రివిధం శబ్దం చెప్పబడింది. కేవలం త్రివిధం శబ్దం ఇక్కడే కాదు, వేరే చోట కూడా సిద్ధాంతంలో
చిల జాతి శబ్దంలో కూడా అనేక చోట్ల ఇక త్రివిధం చతుర్విధం అని చెప్పి అనేక చోట్ల ఇలా చెప్పబడింది. అది సూత్ర గౌరవం కోసం అలా చెప్పబడింది. మరి మహాన్ విషయాన్ని ఆశాసం యొక్క విషయాన్ని అంతే లఘు సూత్రంగా చెప్పకూడదు, దాని యొక్క ఆరాధన ఉండదని చెప్పి ఈ రకంగా తీసుకున్నామని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి ఈ విషయం చెప్పిన సత్ అసత్ అంటే ఏమిటి అని అడిగినప్పుడు సత్ విషయం ప్రత్యక్షం. ఇది అంటే వీటి విషయం ఏంటి అంటే ప్రత్యక్షం ఎలా ఉంటుందంటే అనుమానం ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నామట. కానీ ఏ విషయంతో యుక్తమై ఉంటాయంటే సద్విషయంతో ప్రత్యక్షం. ప్రత్యక్షం ఎల్లప్పుడు సత్తాత్మకంగానే ఉంటుందామట. అంటే సత్తాత్మక పదార్థం ఏదైతే విద్యమానంగా ఉంటుందో అదే ప్రత్యక్షం అవుతుంది. కానీ అనుమానం ఎలా ఉంటుందంటే సత్ అసద్ విషయం అనుమానం. ఇది సత్తాత్మకంగా ఉంటుంది, అసత్తాత్మకంగా ఉంటుంది. కాబట్టి అలా ఏదో రెండు ఉంటాయో దాన్ని అనుమానం అని చెప్పి చెప్పుకున్నాం. కస్మాత్ ఎందుకంటే త్రైకాల్య గ్రహణాత్ త్రికాలయుక్త అర్థాహ అనుమానేన గృహ్యంతే. త్రికాలం అంటే వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం యొక్క అర్థాలు అనుమాన ప్రమాణం ద్వారా మనం గ్రహించుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ మూడు కాలం వర్తమాన కాలంలో కూడా మనం అనుమానం ద్వారా తెలుసుకుంటాము, భూతకాలంలో భవిష్యత్ కాలంలో అదే విధంగా అనుమానం ద్వారా తెలుసుకుంటాం. అదే ఇక్కడ భవిష్యతి ఇది అనుమీయతే, భవతి ఇది చ, అభూత్ ఇది చ అని చెప్పి మూడు రకాలుగా మనం ఉదాహరణ. భవిష్యత్తు అంటే భవిష్యత్తు తెలుసుకుంటాడు, ఇలా భవతి జరుగుతూ ఉన్నది, లేదా అభూ జరిగిపోయింది అన్నట్టుగా ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ ప్రత్యక్షంగా ఉంది లేదా అయిపోయింది లేదా జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకుంటాం అన్నమాట. కాబట్టి ఇది మూడు కాలాల్లో పరిగణించబడుతుంది. మరి అసత్ అంటే ఏమిటంటే కలు అతీతం అనాగతం చైతి. అతీతమైందంటే భూతకాలం ఏదైతే ఉందో, అనాగతం భవిష్యత్ కాలం ఏదైతే ఉందో దాన్ని అసత్ అని చెప్పుకుంటాం. అక్కడ విద్యమానంగా లేదు కాబట్టి ఇది అసత్ అని చెప్పి చెప్పుకున్నాం. ఈ రకంగా అనుమాన ప్రమాణానికి మూడు రకాలుగా మనం పరిభాష చెప్పుకున్నాము. అస్తు ఇలా చెప్పిన తర్వాత మీకు అందరికి స్పష్టమైన అనుకుంటే ఎందులో యొక్క సందేహం ఉందా? ఇంకా సందేహం చెప్పండి. లేదు మహాశయ. ఓకే అండి. అస్తు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 4 ప్రమాణాలు, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం, 4 రెండింటికి పరిభాష చెప్పుకున్నాం. ఇప్పుడు ఉపమాన ప్రమాణం అంటే ఏమిటి అనేది ఇక్కడ చెప్పుకుంటున్నాం అంట. చూడండి, 6వ సూత్రానికి భూమిక అథ ఉపమానం అంటే ఉపమాన ప్రమాణం అంటే చెప్తున్నాం. దాని లక్షణం, దాని పరిభాష అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. సో ఉపమానం అంటే ఏమిటి? ఇప్పుడు ప్రత్యక్షం దానికి చెప్పుకున్నాము, అనుమానం అంటే చెప్పుకున్నాము, అవి గుర్తు పెట్టుకోవాలి మనం. అదే ఉపమానం అంటే ఏమిటి దానికి ఇక్కడ చెప్తున్నాడు. ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధ్య సాధనం ఉపమానం. ప్రసిద్ధ సాధర్మ్యాత్ ప్రసిద్ధమైన సాధర్మ్యం అయితే ఉందో అంటే సమాధర్మ్యం ఏదైతే ఉందో అంటే ఒక ప్రసిద్ధమైన వస్తువు, ప్రసిద్ధమైనటువంటి అంటే ఒక వస్తువుకి అత్యంత ప్రసిద్ధి ఉండాలన్నమాట. ఒక వ్యక్తికి కానీ, ఒక వస్తువు కానీ, ఒక పదార్థం కానీ ప్రసిద్ధమైన లక్షణం ఏదైతే ఉందో, ప్రసిద్ధ సాధర్మ్యాత్ ప్రసిద్ధమైనటువంటి ధర్మం అయితే సమాధర్మం అయితే ఉందో, ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధ్య సాధనం. సాధ్యం అంటే మన లక్ష్యం ఏదైతే ఉందో, ఏదో సాధ్యం ఏది తెలుసుకోవాలనుకుంటున్నామో, ప్రసిద్ధమైన సాధర్మ్యం ద్వారా, సమానమైన ధర్మం ద్వారా, ప్రసిద్ధమైన లక్షణం ద్వారా సాధ్య సాధనం. సాధ్యం అంటే ఏది తెలుసుకోవాలనుకుంటున్నామో అది సాధ్యం. ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని ఏమంటామో సాధ్యం అంటాం, సాధ్యం అని చెప్తాం అనమాట. కాబట్టి సాధ్య సాధనం అయితే ఉందో, సాధనం అంటే నిశ్చయాత్మక జ్ఞానం అయితే ఉందో అది ఉపమానం. దాన్ని ఏమంటాము ఉపమాన ప్రమాణం అంటామట. అంటే ప్రసిద్ధమైన ధర్మం చేత, అంటే ప్రసిద్ధ సమానమైన ధర్మం చేత సాధ్యాన్ని తెలుసుకోవాల్సిన వస్తువు పదార్థం తెలుసుకుంటామో, సాధ్య సాధనం, సాధ్యానికి లక్ష్యానికి సాధనభూతమైన ఏదైతే ఉందో దాన్ని ఉపమాన ప్రమాణం అని చెప్పి చెప్పుకుంటాం అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పుకున్నాం. అంటే ఒక వస్తువును, ఒక పదార్థాన్ని గుర్తించాలంటే దానికి సమానమైన ధర్మాలు, సాధర్మ్యం అంటుందని, సమానమైన ధర్మాలు ఎక్కువగా అత్యంత దగ్గరగా ఉండే ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాన్ని బట్టి ఆ లక్ష్యం ఏతుందో, మనం తెలుసుకోవాల్సిన వస్తు పదార్థం అయితే ఉందో అది తెలుసుకుంటాం. అందుకే సాధ్యానికి అంటే లక్ష్యానికి సాధనభూతమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని ఉపమానం. ఆ ఉపమానం ద్వారా ఆ వస్తువును మనం తెలుసుకుంటాం, ఆ పదార్థాన్ని మనం తెలుసుకుంటాం. అందుకే ప్రసిద్ధమైన సాధర్మ్యం చేత సాధ్యానికి సాధనభూతమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని ఉపమాన ప్రమాణం కింద తీసుకుంటాము అని చెప్పి ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నామండి. దీనికి ఉదాహరణ మనకి ఇక్కడ చెప్పబడుతుంది, దాన్ని బట్టి మీకు స్పష్టం అవుతుంది. ఓకే, సో ప్రసిద్ధమైన ధర్మం చేత అంటే సాధర్మ్యం అంటే సమాధర్మం చేత, ప్రసిద్ధమైన సమాధర్మం చేత సాధ్యాన్ని తెలుసుకోవాల్సిన పదార్థం ఏదైతే ఉందో, వస్తువు ఏదైతే ఉందో
దాని యొక్క సాధనం ఏదైతే ఉందో, అంటే నిశ్చయ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఉపమాన ప్రమాణం కింద చెప్పుకున్నాము అని చెప్పి ప్రసిద్ధ సాధ్య సాధర్మ్యాత్ ప్రసిద్ధ సాధ్య ధర్మ్యాత్ ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధ్య సాధనం ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధ్య సాధనం ఉపమానం. ప్రసిద్ధమైన సాధర్మ్యం చేత సమాధర్మం చేత సాధ్య వస్తువును చెప్పుకోవడమే, తెలుసుకోవాల్సిన వస్తువుని తెలుసుకోవడమే ఇది ఉపమానం అని చెప్పి చెప్పుకున్నాం. ఉపమాన ప్రమాణం కింద చేసుకున్నాం. ఇది చూడు భాష్యంలో ఇచ్చారు, అదేంటో మీకు స్పష్టమవుతుంది. ఏమంటున్నా అంటే ఇక్కడ ప్రజ్ఞాతేన, ప్రజ్ఞాత తెలిసిందేమంట, మనం ఎప్పుడు మనం యథార్థంగా చూసామంట, అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. ప్రజ్ఞాతేన సామాన్యాత్ ప్రజ్ఞాపనీయస్య ప్రజ్ఞాపనం ఉపమానం ఇది. దానికే చూడు ఉపమానం అంటే దీనికి ఇంకా వేరే విధంగా మనకు ఉదాహరణ పూర్వకంగా చూపించబడింది. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా. ప్రజ్ఞాతేన, ప్రజ్ఞాతేన ప్రతిష్టంగా జ్ఞాతం అయితే ఉందో అంటే తెలుసుకోబడిందో, ప్రజ్ఞాతేన సామాన్యాత్ అంటే సమాధర్మం చేత, అంటే ప్రజ్ఞాతమైన వస్తువు అయితే ఉందో అంటే ముందు తెలుసుకున్న ప్రజ్ఞాతం అంటే ప్రతిష్ట జ్ఞాతమైందన్నమాట. ఆ వస్తువు అయినా కానీ అంటే ప్రసిద్ధమైంది. ప్రజ్ఞాతం అంటే ఇక్కడ మనం ముందు చెప్పిన ప్రసిద్ధ సాధర్మ్యాతం చెప్తున్నదా, అది ప్రజ్ఞాతన. ప్రసిద్ధమైన ధర్మం అయితే ఉందో, ప్రసిద్ధమైన వస్తు పదార్థం అయితే ఉందో ప్రజ్ఞాతైన ఎట్లాగంటే సామాన్య, దాని యొక్క సమాధర్మం అంటే ఏ వస్తువుని తెలుసుకోవాలనుకుంటున్నామో అది ఈ ప్రసిద్ధమైన సాధర్మ్యం చేత, సమానమైన ధర్మం చేత, అందుకే సామాన్యత అని చెప్పి అంటే అది సామాన్యంగా ఉందన్నమాట. ఆ లక్షణం అనేది ఆ వస్తువు పదార్థంలో. ప్రజ్ఞాతన ప్రసిద్ధమైనటువంటి వస్తువు అయితే ఉందో, సామాన్యాత్ ప్రజ్ఞాపనీయస్య అంటే తెలుసుకోవాల్సిన పదార్థం వస్తువు అయితే ఉందో, అది తెలుసుకోవాలని వస్తు పదార్థం అయితే ప్రజ్ఞాపనీయస్య ప్రజ్ఞాపనం, తెలుసుకోవాల్సిన పదార్థాన్ని దేని ద్వారా అయితే తెలుసుకుని, ఏ ఉపమానం ద్వారా తెలుసుకుంటామో, ఏ లక్షణం ద్వారా తెలుసుకుంటున్నామో, ప్రజ్ఞాపనీయస్య ప్రజ్ఞాపనం ఏదైతే ఉందో దాన్ని ఉపమానం అని చెప్పుకుంటాము. ప్రజ్ఞాపనీయమైన తెలుసుకోవాల్సిన వస్తువు అయితే ఉందో దాన్ని ప్రజ్ఞాపనం, ప్రకృష్ణ జ్ఞాపనం ఏదైతే ఉందో దాన్ని ఉపమానం అంటాము అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. అది దానికి ఉదాహరణ చూపించారు, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎలా యథా అంటే గౌహు ఏవం గవయ ఇది. గౌ అనేది మనకు తెలుసు, గౌ అనగానే ప్రసిద్ధమైంది అన్నమాట. గవ్ ఏంటి ఇక్కడ ప్రసిద్ధమైంది. ఆ ప్రసిద్ధ ధర్మాలు మనకు తెలుసామంట. ఆవంటే ఇలా రంగు రూపం ఆకృతి ఇలా ఉంటుంది, కొమ్ములు ఉంటాయి, ఇలాగా ఆవు యొక్క స్వరూపానికి గేదె యొక్క స్వరూపం మనకు తెలుసామంట. ఆవు అన్నప్పుడు దానికి ఆకృతి పిండ విశేషం అంతా మనకు మస్తిష్కంలో స్థిరపడిపోతుందన్నమాట. ఆవు యొక్క స్వరూప లక్షణం మొత్తం తెలిసిపోయామట. ఇది ప్రసిద్ధమైన సాధర్మ్యం అట, అంటే ప్రసిద్ధంగా అయింది గవ్ అనేది. దాని లక్షణాలు కూడా, దాని రంగు రూప ఆకృతి కూడా మనకు అని తెలిసామట. ఇప్పుడు ఆ ప్రసిద్ధమైనటువంటి ఆవును చూపించి కొండల్లో ఉన్నటువంటి అడవి ఆవు ఏదైతే ఉందో, అడవి ఆవు కాదు, ఆవులాగానే ఉంటుంది, నీలిగాయ అని అంటామట, అది ఆవులాగానే ఉంటుందన్నమాట. అప్పుడు ఈ ప్రసిద్ధమైన ఆవును చూపించి అప్పుడు ఆ అడవిలో ఉన్నటువంటి ఆవు సదృశ్యంగా ఉంది కాబట్టి ఇది కూడా ఆవి అని చెప్పి చెప్తుంటామట. అంటే ఒక వస్తువును, ఒక పశువును తెలియజేయడం కోసము ప్రసిద్ధమైన లక్షణం ద్వారా ఒక తెలియని వస్తువును ఇంకా తెలియజేస్తామట. అంటే ప్రసిద్ధమైన సమానమైన, అంటే నీలి అడవిలో ఉండే ఆవులాగానే ఉంటుంది కానీ ఆవు కాదనమాట. కానీ ప్రసిద్ధమైన ఆవు, ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి, తెలియని వ్యక్తి అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళగానే అక్కడ ఉండేటువంటి అడవి ఆవును చూస్తున్నామట, అడవిలో ఉన్నటువంటి పశువును చూస్తున్నామట. చూడగానే అప్పుడు అర్థం కాదు ఏంటి అని చెప్పి దాన్ని ఏమని చెప్పాలని చెప్పి ముందు ప్రసిద్ధమైన సాధనం ఒక వ్యక్తి చెప్తున్నామట. ప్రసిద్ధమైన సాధనం ఏంటి, ఆవు ఎలా ఉంటుందో అలాగే ఈ గవయ ఉంటుంది, అంటే ఈ కొండ ఆవు ఉంటుంది, కొండలో పెరిగేటువంటి ఆవులు ఈ రకంగా ఉంటాయి అని చెప్పి ఆ ప్రసిద్ధమైన, అంటే సమానంగా ఉన్నాయి మిగిలిన అన్ని గుణాలు. వాస్తవం మొత్తం అలా లక్షణాలు ఉన్నంత మాత్రమే మొత్తం అది కాదు కదా. కాబట్టి ఆవుకు సమానమైన ధర్మాలు ఉన్నాయి. ఆ కొండ ఆవు ఏదైతే ఉందో, నీలిగాయ అంటున్నదని అదే లక్షణాలు అందులో కూడా ఉన్నాయి. కానీ సమానమైనటువంటి ప్రసిద్ధమైన ధర్మాలు చూపించి ఆ తెలియని పశువు యొక్క లక్షణాన్ని, పశువు అయితే ఉందో దాన్ని గుర్తిస్తాము. దీన్ని కూడా ఆవు అంటే ఆవుకి సమానంగానే ఉంటుంది, ఆవు కాదు కానీ ఆవుకి సమానంగానే ఉంటుంది. ఆవులు ఏ ధర్మాలు ఉంటే దాదాపుగా అన్ని ధర్మాలు అక్కడ ఉంటాయి అని చెప్పి ఆ ప్రసిద్ధమైన సాధర్మ్యం ద్వారా గౌ ఏ విధంగా ఉంటుందో అడవి యొక్క ఆవు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ మనము ఉదాహరణ కింద చెప్పబడిందండి. సో కిం పునరత్ర ఉపమానేన క్రియతే, కిం అత్ర ఉపమానేన క్రియతే. ఎందుకు ఇక్కడ ఉపమాన కింద చెప్పబడుతుంది అంటే
కిం పునరత్ర ఉపమానేన క్రియతే. ఉపమానంతో ఎందుకు ఇలా చెప్పబడుతుందంటే దానికి చెప్తున్నాడు. యదా ఖలు అయం గవా సమాన ధర్మం ప్రతిపద్యతే. ఎప్పుడైతే ఆవు యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, సమాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ప్రతిపద్యతే అవి తెలుస్తున్నాయో, తదా అప్పుడు ప్రత్యక్షత తమర్థం ప్రతిపద్యతే ఇది. సో ప్రత్యక్షంగా ఇప్పుడు ఏ విధంగా మనం ఆవును చూసామో అలాగే అప్రత్యక్ష దానికి సమానభూతమైనటువంటి సమాన ధర్మంతో యుక్తమైనటువంటి అడవి ఆవు ఏదైతే ఉందో దాన్ని గుర్తిస్తాం అన్నమాట. కానీ యదా ఖలు అయం గవాకి సమానంగా గవాతోటి సమాన ధర్మాలు ఏ విధంగా ప్రతిపాదించబడతాయో అప్పుడు ప్రత్యక్షత తమర్థం ప్రతిపదితే. అప్పుడే ప్రత్యక్షపూర్వకంగా దాని యొక్క అర్థాన్ని ఆవు అంటే ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అలాగే నీలిగాయ కూడా ఇలా ఉంది అని చెప్పి దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటాము. అర్థం ప్రతిపద్యతే, దాని యొక్క అర్థమైన ప్రతిపాదన చేసుకోగలుగుతాము అని ఇక్కడ చెప్పబడి ప్రతిపద్యతే ఇది. తర్వాత సమాఖ్య సంబంధ ప్రతిపత్తి ఉపమానార్థ ఇత్యాహ. సమాఖ్య అంటే ఒక సంజ్ఞ, పేరు, నామవాచకం అన్నమాట. సమాఖ్య సంబంధ ప్రతిపత్తి ఉపమానార్థ ఉపమానం అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాడు. సమాఖ్య సంబంధ ప్రతిపత్తి ఉపమానం అని చెప్పి చెప్తున్నాడు. ఉపమానం అర్థం అని చెప్పి చెప్తున్నాడు. సమాన ప్రతిపత్తి అయితే ఉందో అంటే ఎట్లా, ఒక పేరు ద్వారా, ఇప్పుడు ఆవు అంటే దీన్ని ఆవు అంటామని చెప్పి దాన్ని ఒక పేరు సహితం చెప్పుకుంటామండి. అంటే ఒక వస్తువు పదార్థం ఉందంటే దానికి ఏదో ఒక నామకరణం, ఒక సంజ్ఞ అని పేరు ఉంటుందన్నమాట. అది పశువు కావచ్చు, పక్షి కావచ్చు, ఏదైనా పదార్థం కావచ్చు. అంటే సంజ్ఞాపూర్వకమే ఆ వస్తువు పదార్థం పిండం ఉంటుందన్నమాట. కనుక సంజ్ఞా రూపంగా అది మనకు తెలుసుకోబడుతుందన్నమాట అనే విషయాన్ని ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు? సమాఖ్య సంబంధ ప్రతిపత్తి ఉపమానార్థ ఇత్యాహ. ఏం చెప్పారు ఇక్కడ? కొంచెం తప్పుని చూసుకోండి. సమాఖ్య సంబంధ ప్రతిపత్తి ఉపమానార్థ ఇత్యాహ. ఓకేనా? ఉపమానార్థ ఇత్యాహ. ఇక్కడ మా అనేది ముందుకు రావాలి, నా తర్వాత పడాలి. అది తప్పిచ్చేది, కొంచెం వెనక ముందు పడింది. అస్తు. సమాఖ్య సంబంధ ప్రతిపత్తి ఉపమానార్థ ఇత్యాహ. సమాఖ్య అంటే మనకు ఏదైతే ప్రతిపత్తి కలుగుతుందో, ఏదైతే జ్ఞానోదయం కలుగుతుందో, ఆవు ఏ విధంగా ఉందో కొండ కూడా ఇలాగే ఉంటుంది అని ప్రసిద్ధమైన ఆవు యొక్క రూపాన్ని చూపిస్తూ ఆ తెలియని ఆ పశువు అడవి ఆవు ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తిస్తున్నాం అన్నమాట. ప్రసిద్ధమైన లక్షణం ద్వారా ఒక వ్యక్తిని గుర్తించాలంటే మనం ఏం చేస్తుంది, ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఆవే కాదు, అలా సమానమైన ధర్మాలు ఎక్కువగా ఏవైతే అతి దగ్గరగా ఉంటాయో అటువంటి ధర్మాలను పోల్చుకుంటూ ఆ తెలియని పదార్థాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అనుమానం ప్రమాదంలో తెలుసుకుంటామట. అది ఇక్కడ చెప్పామట. అంటే ముందు జాత విషయం ఉంటుంది, జాత విషయాన్ని ప్రసిద్ధమైన విషయం ద్వారా అర్థం చేసుకుని అజ్ఞాతమైన విషయాన్ని ఆ ఉపమానం ద్వారా చెప్పుకుంటామట. అంటే ఆ ఉపమానం ద్వారా చెప్పినప్పుడు ఏదైతే జ్ఞాతం అవుతుందో అది దాన్ని ఉపమాన ప్రమాణం కింద చెప్పుకున్నామట. సో అదే విషయం చెప్పేది ఇక్కడ. సమాఖ్య సంబంధ ప్రతిపత్తి ఉపమానార్థ ఇత్యాహ. సంజ్ఞా శబ్దం ద్వారా ఏదైతే ప్రతిపత్తి కలుగుతుందో, జ్ఞానోదయం కలుగుతుందో అది ఉపమానార్థం కింద మనం చెప్పుకున్నాం. ఇత్యాహ అని చెప్పి ఇలా చెప్పబడింది. ఎలాగంటే యథా గౌర్యం గవయ ఇది ఉపమానే. గౌ అంటే ఆవు అంటే ఇలా ఉంటుంది, ఇలా అంటే దీన్ని ఆవు అంటామని చెప్పి ఒక నామకరణం లోకంలో ప్రసిద్ధం అయిపోయింది. ఆవు అంటే ఇప్పుడు మనకు ఆవు అనే 2 అక్షరాలు చెప్పాం. ఆవు అనగానే ఆవు యొక్క 2 అక్షరాలు గుర్తుకొస్తాయి. ఆవు యొక్క స్వరూపం, పిండం, ఆకృతి, గలకంబలు, కొమ్ములు ఏ విధంగా ఉన్నాయో వాటి యొక్క స్వరూపం కూడా గుర్తుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు అమ్మ అనగానే అమ్మ 2 అక్షరాలు పలుకుతాం, కానీ అమ్మ యొక్క స్వరూపం ఏ విధంగా గుర్తుకొస్తుందో అంటే ఇక్కడ సంజ్ఞాపూర్వకంగా నామపూర్వకనే ఆ పేరు అలా ప్రసిద్ధం అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఆవు అనగానే ఆవు 2 అక్షరాలు పలికామట. ఆవు అనగానే మనకి ఆ 2 అక్షరాలు గుర్తురావు. ఆ ఆవు అనే అర్థం ఏదైతే ఉందో, ఆ పిండ విశేషమైన ఆవు ఏదైతే ఉందో అది సంజ్ఞాపూర్వకంగా అర్థం తెలుసుకుంటాం అన్నమాట. అయితే గౌ ఏవం గవయ ఇది ఉపమానే ప్రయోక్తి. దీన్ని ప్రయోగించుకున్నప్పుడు గవా సమాన ధర్మం, గవ అంటే ఆవు ద్వారా సమాన ధర్మం, గవ సమాన ధర్మం ఇంద్రియా సన్నికర్షాత్ ఉపలభమానో అస్య గవయ శబ్ద సంజ్ఞా ఇది. గవయ శబ్ద అంటే సంజ్ఞా ఇది సంజ్ఞా సంధి సంబంధం ప్రతిపద్యతే ఇది. ఇక్కడ ఏ విధంగా అయితే ఆవు ఎలాగైతే ఉందో గౌదేవం గవయ ఇది ఉపమానే అంటే ఉపమానం ప్రయోగించినప్పుడు
గవా సమాన ధర్మం అంటే ఆవు యొక్క సమాన ధర్మాలు సాదృశ్యమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవే సమానం ఎలా కనిపిస్తున్నాయి? ఇంద్రియాలు సన్నికర్షాత్ ఉపలభమానో, ఇంద్రియము అర్థం ద్వారా మన ఇంద్రియాలు నేత్రేంద్రియాలు ఆ ఆవు యొక్క స్వరూపాన్ని, రంగు, ఆకృతిని, పొడవు, లంబాయి, చూడ ఏ విధంగా ఉందో అవన్నీ చూసిన తర్వాత ఇంద్రియాలు సన్నికర్షాత్ ఉపలభమాన, అది అయితే జ్ఞానం కలిగిందో, ఉపలభమానం అయితే పొందామో, దాని యొక్క స్వరూపాన్ని పొందామో, ఉపలభమానం అస్య గవయ శబ్ద సంజయతి అంటే దీనికి ఇలా రంగు, రూప, ఆకృతి దీన్ని ఆవు అంటాము, గవయ అంటాము, లేదా దీనికి గౌ అంటాము అని చెప్పి విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఇక్కడ అస్య గవయ శబ్ద సంజాయితి, ఈ రకంగా సంజా సంజి సంబంధం ప్రతిపదితే, ఈ రకంగా ఇది సంజ, ఇది ఈ పిండానికి, ఇది ఈ పిండము, ఈ పిండానికి ఇది నామవాచకం సంజ అని పేరు. అంటే ఈ వస్తువు, ఈ పదార్థం ఇది నామధేయం, ఇది సంజ అని పేరు పెట్టుకుంటామట. అంటే ఏ వస్తువు పదార్థమైన పశు పక్షి అయినా కూడా నామకరణం లేకుండా ఉండదు అన్నమాట. అంటే ఏదో ఒక పేరు ఉంటుందన్నమాట. ఇది ఈ పిండ విశేషం, ఈ పశు విశేషము, పశుత్వం ఉంది, దీనికి ఈ పేరు పెట్టాము. అలాగా సంజా సంజి సంబంధం ప్రతిపద్యతే, సంసారంలో ఏ వస్తువు ఏ పదార్థం అని తీసుకోండి, దానికి సంజాపూర్వకమైన అర్థం ఉంటుంది, ఆ వస్తువు పదార్థం ఉంటుంది అన్నమాట. సంసారంలో ఒక పదార్థం ఉపయోగించుకుంటాం, దానికి పేరు లేదు అనే వస్తువు లేదండి. నామకరణం లేకుండా మనం ఉపయోగించుకుంటాం అనేది లేదు, ఏదో ఒక పేరు పెట్టి దాన్ని ఉపయోగించుకుంటామట. కానీ సంజీపూర్వకంగానే అర్థావగమనం చేసుకుంటాము, దాని ద్వారా లోక వ్యవహారం మనకు కనిపిస్తున్నామట. కాబట్టి అదే విషయం చెప్పారు, సంజా సంజి సంబంధం ప్రతిపద్యతే ఇది అని. ఈ రకంగా అంటే ఏ వస్తువుని తెలుసుకున్నా సంజాపూర్వక నామవాచక పూర్వకంగా ఆ వస్తు తత్వాన్ని తెలుసుకుంటామని చెప్పి చెప్పుకున్నామట. ఇది అదే విధంగా ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూపిస్తున్నారు. యథా ముద్గాహ తథా ముద్గ పరిణేహి. ఇప్పుడు ముద్గా అంటే ఏమిటి? మినుములు అంటాం కదా, ఏ విధంగా మినుములు ఉంటాయో అలాగే ముద్గ పరిణి అలసందలు కూడా అలాగే ఉంటాయి. అలాగా ఇప్పుడు మనకి ఏమైనా ఒక వస్తువు తెలియజేయాలి, ఎలా ఉంటాయంటే ఏ విధంగా మినుములు ఉంటాయో అలాగే అలసందలు కూడా అలాగే ఉంటాయి. యథా ముద్గాహ తథా ముద్గ పరిణీహి, అలాగే యథా మాషాహ తథా మాష పరిణీహి, అలాగే ఏ విధంగా మాషం, ఇక్కడ మాషం అంటే ఇక్కడ కూడా అలసంద కింద తీసుకున్నాం. ముద్గ పరిణి అంటే ఏమిటి? అవి మనకి ఏ విధంగా మనకు మినుములు అని చెప్పుకుని దానికి సమానంగా కొంచెం దాంట్లో రకాలు ఉంటాయి కదా, ఆ రకమైనటువంటి దీనికి సమానంగా అవి కూడా ఉంటాయని చెప్పి చెప్పుకుంటాం. అది ఏ విధంగా అలసందలు ఉంటాయో దానికి సమానంగా ఆ మాస పరిణి కూడా అదే విధంగా ఉంటుంది. దానికి సమానమైనటువంటి పప్పు ధాన్యాలు ఏవైతే ఉంటాయో అవి దీనికి సమానంగా ఉన్నాయి. ఆ సమాన ధర్మాన్ని పోల్చి మనం చెప్తున్నామాట. ఈ విధంగా మినుములు ఉన్నాయో ముద్గాహ తథా ముద్గ పరిణి కూడా అలాగే ఉంటుంది. అలాగే యథా మాషాహ తథా మాస పరిణిహి, ఈ రకంగా ఇత్యుపమానే ప్రయుక్త, ఈ రకంగా ప్రయోగించినప్పుడు ఉపమానాత్ సంజా సంజి సంబంధం ప్రతిపద్యమాన తాం ఔషధిం వైసజ్యయ ఆహరతి. ఇప్పుడు దాని యొక్క సంజాపూర్వకంగా ఆ సంజాపూర్వక సంజీని అంటే ఆ నామవాచక పూర్వకంగా ఆ వస్తువుని, ఆ పదార్థాన్ని తీసుకున్నప్పుడు దాన్ని ఔషధంగా కూడా ఉపయోగించుకొని తీసుకుంటాం. ఔషధం కోసం ఏదో రకం తీసుకొని దాన్ని ఉపయోగించుకుంటామట. ఇక్కడ భైషజ్య అంటే ఇక్కడ ఔషధ యుక్తంగా ఇప్పుడు మనకు కనిపించే ప్రతి పదార్థాలు కూడా ఇవన్నీ కూడా ఔషధయుక్తమేటివి అన్నమాట. ఇక్కడ ఉపమానాత్ ఇప్పుడు ఏ రకం ఉపమానం తీసుకున్నాం? యథా ఏ విధంగా అయితే అలసందలు ఉన్నాయో అలాగే మాసపని కూడా దానికి సంబంధించిన పప్పు ధాన్యాలు అదే విధంగా ఉన్నాయి, దానికి సమానమైనటువంటి వేరే గింజలు ఏవైతే ఉన్నాయో అలాగే ఉన్నాయని చెప్పుకున్నాడు. యథా మాసాహ తథా మాసపని కూడా రెండింటిని ఉపయోగించినప్పుడు, ప్రయోగించుకున్నప్పుడు ఉపమానాత్ ఆ ఉపమానం చేత దాన్ని పోల్చి చెప్తున్నాడు. ఈ మినుములు ఎలా ఉన్నాయి దీనికి సమానంగా ఇవి కూడా అలాగే ఉన్నాయని చెప్పి దాంతో పోల్చాము, అది ఉపమానం దిగా తీసుకున్నాం. ఆ ఉపమానం చేత ఉపమానాత్ సంజా సంజి సంబంధం, ఇది సంజి, ఈ వస్తువు, ఈ పదార్థానికి ఇది నామవాచకం. అలాగే సంజా సంజి సంబంధం ప్రతిపద్యమాన, అది అర్థం చేసుకుంటూ దాన్ని తాం ఔషధిం వైషజ్య అంటే ఔషధి రూపంలో, అది రోగాన్ని నయం చేసుకోవడం రూపంలో వైషజ్య ఆహారం తీసుకుంటాడనమాట. అది ఔషధయుక్తం కోసం ప్రయోగించడం కోసం దాన్ని ఆహారతి తీసుకుంటాడు. అంటే ఆ ఉపమానం ద్వారా మనకు తెలియని వస్తువును, ఆ పదార్థాన్ని కూడా ఇది ఎలా ఉందో ఇది దానికి సమానంగానే ఉంది. ఇప్పుడు మినుములు ఏ విధంగా ఉన్నాయండి? కొండలో ఉండే కొన్ని మినుములు ఉంటాయి, సేమ్ అదే ఆకృతిలో ఉంటాయి. యథా ముద్గా తథా ముద్గ పరిణి అంటే ఏమిటి? ముద్గ పరిణి అడవిలో ఉన్నటువంటి కొన్ని సేమ్ మనకు మినుములకు సమానంగానే మనకు పిచ్చి మొక్కలు కొన్ని అడవులలో ఎక్కువ కనిపిస్తున్నాయి, లేదా రోడ్ల మీద ఎక్కువ కనిపిస్తున్నావు, అదనమాట. సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా మన ఇంట్లో మినుములు ఉంటాయో అలాగే ముద్గ పరిణి కూడా అవి అలాగే ఉంటాయి అని చెప్పి ఒకటి, అవి ఔషధయుక్తమైనటువంటి దాన్ని చెప్పి తీసుకొని వచ్చే ఇలా ఉంటాయి గింజలు చెప్పి మనం అడవికి పిల్లల్ని పంపిస్తూ ఉంటామట. ఇప్పుడు మనకు హనుమంతు విషయం చెప్తాం కదా,
ఇలాగే సంజీవిని బట్టి ఎలా ఉంటుందంటే అడవికి వెళ్ళి తీసుకురామంటే దాని అన్ని ఒకే రకంగా ఉన్నాయి అని చెప్పి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఔషధ మొక్కలు తీసుకొచ్చినట్టు మొత్తం పట్టుకొచ్చినట్టు అలాగా అక్కడ కొన్ని దానికి సమానంగా కొన్ని లక్షణం చెప్తుంది. దాన్ని బట్టి మిగతా లక్షణాన్ని మనం అర్థం చేసుకుంటాం. అంటే సాదృశ్యమైన ధర్మం ఇక్కడ మొత్తం ఏంటి, మన లక్షణం ఏంటి, ప్రసిద్ధ సాధర్మ్యాత్. ఇప్పుడు మినుములు ఏ విధంగా ఉన్నాయో అంటే మినప గింజలు ఏ విధంగా ఉంటాయో అలాగే ముద్గపల్ని అంటే కొన్ని అడవుల్లో ఉన్నటువంటి మొక్కలు కూడా గింజ కూడా అలాగే ఉంటే దాన్ని ముద్గపల్ని అని చెప్పి మనకు అది తీసుకుంటే ఔషధానికి ఉపయోగపడుతుంది చెప్పి అది ఔషధం కూడా తీసుకొచ్చి భైషజ్య ఆహరతి, ఔషధిం భైషజ్యాయాహ ఆహరతి అంటే ఔషధి కోసం దాన్ని తీసుకుంటున్నా. భైషజ్యాయాహ ఆహరతి అది తీసుకోబడుతుంది. ఏవం అన్యోపి ఉపమానస్య లోకే విషయో బుభుత్సితవ్య ఇది. ఈ రకంగా లోకంలో ఈ ఉపమాన శబ్దాన్ని ఉపమానస్య లోకే విషయ బుభుత్సితవ్య, లోకంలో అనేకటువంటి విషయాలు కూడా ఇదే రకంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అలసందలు చెప్పాం, అలసందలకి సమానంగానే అడవిలోకి వెళ్ళామనుకోండి, దానికి సమానంగా గింజలు ఏ విధంగా సేమ్ అదే విధంగా ఉంటాయి, కానీ వాస్తవంగా అవి అలసందలు కాదు, దానికి సమానంగా ఉంటాయి, కానీ అది ఔషధయుక్తమైనటువంటివి. మనకు తెలియకపోతుంది అది దాంట్లో గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి ప్రతి పదార్థంలో. అక్కడ అవి ఔషధంగా తెలుసుకుని ఉపయోగించుకుంటాం అన్నమాట. మొత్తానికి ఏంటంటే ఇక్కడ ప్రసిద్ధమైన సాధర్మ్యం చేత వేరే వస్తువుని తెలుసుకోవడం అన్నమాట. తెలుసుకుని అయితే జ్ఞానపడుతుందా ఉపమాన ప్రమాణం చెప్పుకుంటే దేనితో పోలుస్తామో అది ఉపమాన ప్రమాణంగా తీసుకుంటాం అన్నమాట. ప్రసిద్ధమైన సాధర్మ్యం ద్వారా ఆ వస్తుతత్వాన్ని తెలుసుకున్నాం కాబట్టి, సాధ్యం అంటే తెలుసుకోవాల్సిన వస్తువుని తెలుసుకున్నాం కాబట్టి మనకు దాన్ని బట్టి అది ఉపమాన ప్రమాణంగా తీసుకోబడింది చెప్పి మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. ఇది దీని యొక్క అభిప్రాయము. కాబట్టి ఈ రకంగా ప్రసిద్ధమైన సాధర్మ్యం చేత మనము సాధ్యాన్ని తెలుసుకోవాల్సిన వస్తు పదార్థం అయితే ఉందో అది సాధ్య సాధనం ఉపమానం అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఆ సాధ్యానికి మన లక్ష్యభూతమైన సాధనానికి కారణంగా ఉంటుంది, దాన్ని ఉపమాన ప్రమాణంగా చెప్పుకుంటామని చెప్పి మనకు ఈ సూత్రం ప్రస్తావించింది. అస్తు. నెక్స్ట్ వచ్చేసి శబ్దం అంటే ఏమిటి? ఇప్పుడు మనకు ఉపమాన ప్రమాణం చెప్పుకున్నాం. 4వ ప్రమాణం ఏంటి? శబ్ద ప్రమాణం. ఏంటి? శబ్ద ప్రమాణం. ఆప్తోపదేశ శబ్దం అంటే ఏమిటి? ఆప్తోపదేశం అంటే ఆప్త పురుషుల ద్వారా చెప్పబడింది, అంటే పెద్దల ద్వారా, గురువుల ద్వారా, ఋషి మహర్షుల ద్వారా చెప్పబడింది ఏదైతే ఉందో దాన్ని శబ్దంగా తీసుకుంటామట. కాబట్టి 4వ ప్రమాణం చెప్పాము శబ్ద అంటే శబ్ద ప్రమాణం. మొత్తము ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్దాహ ప్రమాణాన్ని అని చెప్పుకున్నాం కదా. అందులో ప్రత్యక్షం చూసాము, అనుమానం అంటే చూసాము, ఉపమానం అంటే చూసాము. ఉపమానం అంటే ప్రసిద్ధమైన సాధర్మ్యం చేత సాధనం ఏదైతే ఉందో దాన్ని ఉపమానం చెప్పుకున్నాం. సాధ్యానికి సాధనభూతమైనటువంటి ఏదైతే ఉందో లక్షణం ఉందో దాన్ని ఉపమాన ప్రమాణంగా చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఆప్తోపదేశ శబ్ద 4వ ప్రమాణము ఆప్త పురుషుల ద్వారా ఉపదేశించిన శబ్దం అయితే ఉందో, వాక్యం అయితే ఉందో, వచనం అయితే ఉందో అది శబ్ద ప్రమాణంగా తీసుకుంటాము. ఇప్పుడు మనకి ఇంట్లో పెద్దలైనా, గురువులైనా, తల్లిదండ్రులైనా చెప్పామనుకోండి, మనకి అది ప్రామాణికం అన్నమాట. అలాగే గ్రంథాలు ఏవైతే చెప్పబడ్డాయి, శబ్దాలు వాక్యాలు చెప్పబడ్డాయో, పెద్దల ద్వారా చెప్పబడ్డాయో అవి మనం ప్రమాణంగా భావించి అదే విధంగా ఆచరిస్తామట. అదే శిష్ట పురుషులు చెప్పబడినటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో అవి ఆప్త వచనాలు కాబట్టి అవి శబ్దంగా వాళ్ళు తెలుసుకున్న అనుభూతిని పొందేదన్నమాట, ప్రత్యక్షపూర్వకంగా ఉంటుందన్నమాట. అది అనుభవించి చెప్పేది కాబట్టి ఇలా చేస్తే ఇలా ఉంటుందని చెప్పి అనుభవం చెప్పేది కాబట్టి అది మనం ప్రామాణికంగా తీసుకుంటాం. అందుకే ఆప్తోపదేశ శబ్ద, ఆప్తుల యొక్క ఉపదేశం అయితే ఉందో అది శబ్ద ప్రమాణంగా తీసుకుంటాము. అది ఆప్త అంటే ఏమిటి? అలాంటి ఎటువంటి వాళ్ళ ఆప్తులు అంటే దీని కింద ఇచ్చారు చూడండి. ఆప్త కలు సాక్షాత్కృత ధర్మ అంటే ఆప్తులు అంటే వాళ్ళు యథార్థంగా సాక్షాత్కృత కొంచెం ఋషి మాసులు అంటే మంత్రాన్ని సాక్షాత్కృతంగా చేసుకుంటాం, అంటే సాక్షాత్కరం చేసుకున్నాం. సాక్షాత్కృత ధర్మ అని చెప్పి మనకు ఒకటి వాక్యం నాకు వెనక గుర్తు రావడం లేదు. అస్తు. తో ఋషి మాసులు ఏదైనా విషయాన్ని తెలుసుకున్నప్పుడు యథార్థంగా దాని వస్తువు యొక్క తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాను. అందుకే సాక్షాత్కృత ధర్మ, ఏ విషయాన్నైనా, ఏ వస్తువైనా, ఏ పదార్థం అయినా, ఆత్మ పరమాత్మ అయినా ఆ విషయాన్ని ప్రకృతి యొక్క స్వరూపమైన యథార్థంగా తెలుసుకుంటామట. యథార్థంగా తెలుసుకున్న తర్వాతనే అది ఇతరులకు చెప్పడం కోసం జిజ్ఞాసతో వారు ఇతరులకు తెలియజేస్తుంటారు, పరోపకారికి భావన తెలియజేస్తుంటారు అన్నమాట. అందుకే ఆప్త అంటే ఏమిటంటే కలు సాక్షాత్కృత ధర్మ, వాళ్ళు సాక్షాత్కారం చేసుకునేవాడు. అది లౌకిక విషయం కావచ్చు, ఆధ్యాత్మిక విషయం కావచ్చు, సూక్ష్మ విషయం, ఆత్మ పరమాత్మ విషయం కావచ్చు. వాళ్ళు సాక్షాత్కారం చేసుకున్న తర్వాతనే, ప్రత్యక్ష అనుభూతిని పొందిన తర్వాతనే వాళ్ళు మళ్ళా దాన్ని ఇతరులకు ఉపదేశిస్తారు, చెప్తారు. అందుకే ఆప్తోపదేశం అని చెప్పాము. ఆప్త అంటే ఇక్కడ కలు సాక్షాత్కృత ధర్మ యథా దృష్టస్య అర్థస్య చిక్యాపయిష్యయ
ప్రయుక్త ఉపదేష్ట అంటే యథాదృష్టస్య అర్థస్య ఏ శబ్దం యొక్క ఏ అర్థం ఏ వస్తువు ఏ పదార్థం ఎలాగైతే ఉందో యథాదృష్టస్య అర్థస్య ఏ విధంగా అర్థం చూసారో అదే అర్థాన్ని ఎలాగైతే చూసారో ఆ వస్తువు ఎలాగైతే ఉందో అలాగే చూసిన తర్వాత యథార్థంగా అర్థం చేసుకున్న తర్వాత చిక్యాపైషయ అంటే చెప్పాలని ఇష్టతోటి ఆకాంక్షతోటి కోరికతోటి చిక్యాపైషయ ప్రయుక్త ఏదైతే ప్రయుక్తమయ్యారో వారే ఉపదేశించే ఎవరైతే ఉన్నారో ఉపదేష్ట ఎవరైతే ఉన్నారో వారే ఆప్త పురుషులు వారే ప్రామాణికులు మనకు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది. వాళ్ళు సాక్షాత్కృత ధర్మ అని చెప్పి ఎందుకు చెప్పండి, ఆ వస్తువుని ఆ పద సాక్షాత్ చేసుకున్న తర్వాత అంటే యథాదృష్టస్య అర్థస్య ఏ విధంగా ఉన్నట్టుగా లేనిగా ఉన్నట్టుగా ఏ వస్తువు ఎలాగైతే ఉందని అలాగా తెలుసుకోవడం, ఏ వస్తువు ఎలాగైతే లేదో దాన్ని అలాగా లేనట్టుగా తెలుసుకోవడం అన్నమాట. మొత్తానికి ఎలా ఉందో దాన్ని అలాగే చెప్పడం అన్నమాట. అలాగా యథాదృష్టస్య అర్థస్య చిత్యాపయిషయ తెలుసుకోవాలని చెప్పాలని కోరికతోటి ఆకాంక్షతోటి ప్రయుక్త అనేటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో వారిని ఆప్తులు అని చెప్తాము. అది ఇక్కడ ఆప్తి దాన్ని ఏం చెప్పారంటే ఆప్తికి దానికి పరిభాష నిర్వచనం ఏం చెప్పారు ఇక్కడ సాక్షాత్కరణం అర్థస్య ఆప్తి. ఆప్తి అంటే ఏంటంటే పైన ఆప్త ఉంది కదా, ఆప్తి శబ్దాన్ని ఇక్కడ చెప్పారు, ఇక్కడ ఓపెన్ చేసి చెప్తున్నారు. ఆప్తి అంటే అర్థస్య సాక్షాత్కరణం అంటే అర్థం పదార్థం వస్తువు పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క ఆ ద్రవ్యం యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవడం అన్నమాట. అందుకే అర్థస్య సాక్షాత్ అర్థం యథార్థంగా ఉన్నది తెలుసుకోవడమే ఆప్తి అంటాము. ఆ ఆప్తి ద్వారా తెలుసుకునేది ఏ విధంగా ఎలా ఉందో దాన్ని తెలుసుకుందా తయా ప్రవర్తతే ఇది ఆప్త. ఆ తెలుసుకునేది ఏ విధంగా ఉందో ఎలాగైతే తెలుసుకుందా దాని ప్రకారంగా ఏదైతే ప్రవృత్తుడు అవుతాడో అదేవిధంగా ఆచరిస్తాడో అదేవిధంగా ముందుకెళ్తాడో అది ఆప్త పురుషుని యొక్క వాక్యం అయిపోతుంది, అది ఆప్తోపదేశం అయిపోతుంది, అది శబ్ద ప్రమాణంగా తీసుకుంటాము. అందుకే తయా ప్రవర్తతే ఇది ఆప్త. మరియు ఎవరు ఈ ఆప్త పురుషులు అంటే కింద ఇచ్చేది పక్కన ఋషి ఆర్య మ్లేచ్ఛానాం సమానం లక్షణం. ఇది అన్నిట్లో సమానంగా ఉంటుంది ఈ లక్షణం. అది ఋషుల్లో ఆర్యుల్లో మ్లేచ్ఛ వ్యక్తులు ఏదైతే ఉన్నారో అంటే నిమ్న వ్యక్తులు ఏదైతే ఉన్నారో ఋష్య ఆర్య మ్లేచ్ఛానాం సమానం లక్షణం. ఇది ఋషుల్లో అయినా ఆర్యులు అంటే శ్రేష్ఠ భక్తులు అంటే శ్రేష్ఠ భక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు, లేదా అబద్ధాలు చెప్పేటువంటి నిమ్న వ్యక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళు, అందరిలో లక్షణం సమానంగా ఉంటుంది. ఎవరు ఎలాగైతే అది ఋషులు కావచ్చు ఆదిలు కావచ్చు మెచ్చులు కావచ్చు ఏది ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు తెలుసుకొని చెప్తుందో అది ఉపదేశంగా భావించవచ్చు అనమాట. అది ఋష్య ఆర్య మ్లేచ్ఛానం సమానం లక్షణం. అందరికీ ఇది సమాన లక్షణం. ఋషి మాస్టర్కు దేవతకే కాదు అందరికీ సమానమైన లక్షణం ఇది. ఆప్తులు అంటే యథార్థంగా ఉన్నట్టుగా ఉపదేశించినప్పుడు ఏదైతే ఉన్నదో వాళ్ళని ఆప్తోపదేశంగా తీసుకోవాలి. అది అందరికీ సమానంగా ఉంటుంది. ఋషులు అయినా ఆదియులు అయినా మ్లేచ్చులు అయినా సమానంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ సమానం లక్షణం అని చెప్పి చెప్పుకున్నామట. తథాచ అలాగే సర్వేషాం వ్యవహార ప్రవర్తంతే. ఇప్పుడు దీని ప్రకారంగా మనకు లౌకిక వ్యవహారం కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక వస్తువు ఒక పదార్థాన్ని ఉన్నది తెలుసుకున్నప్పుడు దాన్ని అదే విధంగా వ్యవహరిస్తామట. ఆ వస్తువు ఏ పదార్థం ఎలాగైతే ఉందో దాన్ని అలాగా తెలుసుకోకుండా ఉన్నామనుకోండి ఆ వస్తువు యొక్క వినియోగం ఉపయోగించుకోలేము అనమాట. ఆ వస్తువు పదార్థం ఎలాగా పనిచేస్తుంది ఏ రకంగా పనిచేస్తున్న విషయాన్ని మనకు తెలుసుకోకుండా దాన్ని సామాన్య వ్యర్థం చేసుకుంటామట. కాబట్టి అది ఏమవుతుంది, దాన్ని యథార్థంగా ఉపయోగించుకోవాలంటే అదే విధంగా మనం తెలుసుకోవాలన్నమాట. అందుకే తథాచ సర్వేషాం వ్యవహార ప్రవర్తంతే. దేనికి ఏ లక్షణం ఏదాకా చెప్పబడిందో దాన్ని ఆ విధంగా అర్థం చేసుకొని అలాగే ప్రయత్నించడం అనేది మనకు కనిపిస్తుందన్నమాట. కాబట్టి తథాచ సర్వేషాం వ్యవహార ప్రవర్తంతే దాన్ని బట్టే లౌకిక వ్యవహారం కూడా ఉంటుంది. అంటే ఆ వస్తుతత్వం యథార్థంగా తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవాలి, ఆ శబ్దాన్ని గ్రహించాలి, ఆ శబ్దం యొక్క అర్థమైతే గ్రహించి దాని అనుగుణంగా ప్రవర్తన చేయాలి. ఏవం ఏభిః ప్రమాణైరి అని ఈ రకంగా ఈ ప్రమాణాలతోటి ఏవం ఏభిః ప్రమాణై ప్రమాణాలతోటి దేవ మనుష్య తిరిషశ్చాం వ్యవహార ప్రకల్పంతే నా అథో అన్యత ఇది. కాబట్టి ఈ విధంగా ఈ ప్రమాణాలతోటి అంటే దేవతలు మనుషులు తిరియక్కు అంటే ఇంకా పశు పక్షులు క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే దేవతలు కావచ్చు మనుషులు కావచ్చు వారికని కొంత కింద ఉత్తమ కవులు చేస్తే వాళ్ళు దేవతలు అయిపోతారు. కొన్ని సామాన్యంగా ఉంటారో వాళ్ళు స్వార్థంతో ఉంటారో వాళ్ళు మనుషులు అని చెప్పాము. అంతకంటే నికృష్టంగా ఎవరైతే ఉంటుందో వారిని తిరియజ్ఞుని కింద అంటే పశు పక్షులు క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో వారిని తీసుకుంటామట. కాబట్టి వీటన్నిటికీ వ్యవహారము ఈ ప్రమాణముల ద్వారా కలుగుతుంది. ఏభిః ప్రమాణైః దేవ మనుష్య తిరిషశ్చాం వ్యవహార ప్రకల్పంతే. వ్యవహారం అనేది మనకు కనిపిస్తుంది, అదేవిధంగా ప్రయత్నం చేస్తూ ఉంటామట. నా అథో అన్యత ఇది. దీనికంటే భిన్నంగా ఏదో మార్గం లేదు. లోకంలో ఏ వ్యవహారం చేసినా మనం ప్రమాణపూర్వకంగానే లోక వ్యవహారం చేస్తున్నాం అన్నమాట.
అంటే ఈ ప్రమాణాలు తెలియకుండా, ప్రమాణాలు ఉపయోగించకుండా మన లౌకిక వ్యవహారం ఏది చేయడం లేదు. ఒక వ్యక్తిని మనం నమ్ముతున్నామంటే అది ఆప్తోపదేశంగా, ఆ చెప్పిన వ్యక్తి యొక్క నమ్మకం, విశ్వాసం ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తి యొక్క వచనాన్ని ఆలకించి మనం దానికి అనుగుణంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా ముందుకెళ్తున్నాం అట. సమస్త వ్యవహారం అంతా, లౌకిక వ్యవహారం అంతా కూడా మనకు వీటిని యథార్థంగా ప్రామాణికమైన వ్యక్తి ఎవరైతే ఉన్నదో వాళ్ళు చెప్పిన విషయాన్ని ప్రామాణికంగా తీసుకుని దానికి అనుగుణంగా మనం ప్రయత్నం చేస్తాము. ఎవరైతే ఆప్త పురుషులు కాదు, సామాన్య వ్యక్తిలో అది మనకు ఆప్త పురుషులుగా తీసుకోమాట. ఇప్పుడు మహర్షి పాణిని, మహర్షి కపిల్, మహర్షి అని చెప్పి ఏదైతే పేరు తీసుకొని చెప్పుకుంటున్నాం వాళ్ళు మన ప్రామాణికులు, ఉన్నటికి యథార్థంగా తెలుసుకుని మనకు ఉపదేశించారు. అందుకే చిక్యాపయిషయ అని చెప్పి ప్రయుక్త ఉపదేష్ట, తెలుసుకున్న విషయాన్ని చెప్పాలని జిజ్ఞాస ఆకాంక్షలు ఏవైతే ముందుకు వచ్చేదో వాళ్ళు, అటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో అటువంటి వాళ్ళని ఇక్కడ చెప్పినట్టు వచనాలు, వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆప్తోపదేశంగా తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి ప్రమాణాల ద్వారానే దేవ మనుష్య తిరశ్చాం వ్యవహార ప్రకల్పంతే నా అథో అన్యత ఇది అని చెప్పి వేరే అన్య మార్గం లేదని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. కాబట్టి ఆప్తోపదేశ అంటే ఒక మాటలు చెప్పాలంటే ఆప్త పురుషులు, ప్రామాణిక పురుషులు, దేవతలు, గురువులు, విద్వాంసులు, పండితులు ఏదైతే ఉన్నదో వాళ్ళు చెప్పింది వాక్యం ఏదైతే ఉందో దాన్ని ఆప్తోపదేశం అంటాం. అలాగే శబ్దంలో చెప్పిన శాస్త్రాలు చెప్పిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఋషుల ద్వారా చెప్పబడిన ఆప్తోపదేశాలు అన్నమాట. శబ్దం ఒక పుస్తక ఆకారంలో వచ్చినట్టే గురువులు, పెద్దలు చెప్పిండేవి కదా, కానీ ఇవన్నీ ఆప్తోపదేశాలు. శాస్త్రంలో ఏది కనిపిస్తుంది మనకు ఆప్తోపదేశమే అన్నమాట. కాబట్టి ఇవన్నీ పెద్దల ద్వారా, గురువుల ద్వారా, ప్రామాణిక వ్యక్తుల ద్వారా చెప్పబడింది ఏదైతే ఉందో అది ఆప్తోపదేశంగా ఏదైతే ఉందో దాన్ని శబ్ద ప్రమాణంగా తీసుకుంటాము. కాబట్టి ఆ శబ్ద ప్రమాణం 2 రకాలంట. ఆ శబ్ద ప్రమాణం ఆప్తోపదేశం శబ్దం ఏదైతే ఉందని ఆప్తోపదేశం చెప్పే కదా, ఆ శబ్దం ఎలా మనం గుర్తించాలంటే అది 2 రకాలు. స ద్వివిధ అంటే దృష్ట అదృష్టార్థత్వాత్. ఆ శబ్దం 2 రకాలుగా విభజించబడిన, 2 రకాలుగా చెప్పబడింది అన్నమాట. ఏం చెప్పండి? 2 రకాలుగా చెప్పబడింది. ఏంటది? స ద్వివిధో దృష్ట అదృష్టార్థత్వాత్. ఆ 2 రకాలు, ఒకటి ప్రత్యక్షంగా దృష్టమైంది, ఒకటి దృష్టం కాదు, అంటే ప్రత్యక్షం కనిపించడం లేదు కానీ శబ్ద ప్రమాణం. ఇప్పుడు చెప్పాం స్వర్గ కామో ఏదైతే యజ్ఞం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు, ఇది మనకు ఆప్తోపదేశం అన్నమాట. వచ్చినాం అంతే, ఇది ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఒక కర్మ చేస్తే దానికి ఫలితం వెంటనే ఉంటుందని ప్రత్యక్ష చూసామన్నమాట. అది ప్రత్యక్ష ఫలం. అంటే కొన్ని ఫలాలు ప్రత్యక్షంగా ఉంటాయి, కొన్ని ఫలాలు పరోక్షంగా ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని దృష్టంగా ఉంటాయి, కొన్ని అదృష్టంగా ఉంటాయి. దృష్టంగా అంటే ప్రత్యక్షం కనిపించదు, అదృష్టం అంటే ఇవి జన్మలు కలిగి వచ్చే జన్మలు కలుగుతాయి అన్నమాట. ఖచ్చితంగా వస్తుంది, పుణ్యఫల ప్రాప్తి అయితే కలుగుతుంది, కానీ కొన్ని దృష్ట జన్మ విధిని ఉంటాయి, కొన్ని అదృష్ట జన్మ విధిని ఉంటాయి. కొన్ని ఈ జన్మలో మనం చూస్తాము, కొన్ని వచ్చే జన్మలో చూస్తామన్నమాట. మొత్తానికి ఈ శబ్దం 2 రకాలుగా విభజించబడింది. సా ద్వివిధ దృష్ట అదృష్టార్థత్వాత్ అని చెప్పి చెప్పుకున్నామాట. సంధి వల్ల సా ద్వివిధో దృష్ట అదృష్టార్థత్వాత్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. సూత్రంలో ఉండే అర్థం చూడండి, గమనించండి. ఏంటది దృష్ట అదృష్టార్థత్వాత్ అంటే? యస్య ఇహ దృశ్యతే అర్థ స దృష్టార్థ. సా ద్వివిధో అని చెప్పిన 2 రకాలు. ఆ శబ్దం ఏంటి? ఆప్త పురుషుల యొక్క శబ్దం, వాక్యం, వచనం ఏదైతే ఉందో మనకు అది శబ్ద ప్రమాణంగా తీసుకొని దానికి అనుగుణంగా ఆచరిస్తాం, దాన్ని శబ్ద ప్రమాణం చెప్పుకున్నాం. అదే శాస్త్రంలో ఏదైనా వాక్యం కావచ్చు, వచనం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ శబ్ద ప్రమాణాలు. అది 2 రకాలు. సా ద్వివిధో దృష్ట అదృష్టార్థత్వం అని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటోది యస్య, దేనికైతే ఇహ దృశ్యతే అర్థ స దృష్టార్థ. దృశ్యతే అర్థ యహ కుత్ర ఇహ అంటే ఈ లోకంలో, అంటే ఈ వర్తమానంలో ఏదైనా కావచ్చు. ఇహ దృశ్యతే అర్థ స దృష్టం అంటే ప్రత్యక్షం కంటితో మనం చూస్తున్నాం, యథార్థంగా తెలుసుకుంటున్నామట. అట్లా ప్రత్యక్షంగా తెలుసుకుని యథార్థంగా ఏదైతే ఉందో అది దృష్టార్థము, అంటే అది శబ్ద ప్రమాణము కింద తీసుకుంటాము. యస్య అమూర్త ప్రతీయతే, కానీ దేనికైతే అమూర్తి ఇక్కడ లేదు, ప్రత్యక్షంగా లేదు, వర్తమానం లేదు, కానీ అమూర్త ప్రతీయతే, కానీ వేరే చోట ఉంది, అది ప్రత్యక్షంగా చూడబడింది, మనం చూడలేదు కానీ వేరే వాళ్ళు చూశారు. ఎట్లా యస్య అమూర్త ప్రతీయతే, వేరే చోట అది ప్రతీతమవుతుంది, తెలుసుకోబడుతుందో. సో అదృష్టార్థ అంటే ఇప్పుడు స్వర్గ కామో ఏదైతే అని చెప్పాము, స్వర్గం ఎక్కడో మోక్షంలో ఉంటుంది, నిత్యం యజ్ఞం చేసే వాళ్ళకి మోక్షం అవుతుంది చెప్పి అది మనకు ప్రత్యక్షం కాదన్నమాట. అది మనం చనిపోయిన తర్వాతనే మోక్షాంతాన్ని పొందగలుగుతాము, అంటే సుఖ విశేషం పొందగలుగుతాం మళ్ళీ జన్మ తీసుకొని. కాబట్టి కొన్ని ఈ జన్మలు కలుగుతాయి, అది ప్రత్యక్షంగా అయితే మనం వెంటనే మనకి దాని ఫల ప్రాప్తి చూడటం లేదన్నమాట. అందుకే కొన్ని ఈ రకంగా ఈ శబ్ద ప్రమాణంలో కూడా కొన్ని ప్రత్యక్షంగా చెప్పిన వెంటనే మనకు సిద్ధించేవి ఉంటాయి, వెంటనే కొన్ని కొంతకాలం తర్వాత అవి ఆ శబ్ద ప్రమాణం ప్రకారం చెప్పిన విధంగా ఆచరించడం వలన కొంతకాలం తర్వాత ఫలాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రకంగా
యస్య ఇహ దృశ్యతే అర్థ సదృష్టార్థ ఏదైతే ప్రత్యక్షం కనిపిస్తుందో దృష్టార్థం అంటాము. యస్య అమూర్త ప్రతీయతే దేనికైతే అర్థం వేరే చోట కనిపిస్తుందో సో అదృష్టార్థం. ఇక్కడ మనకు ప్రత్యక్షంగా లేదు, వేరే చోట చెప్తే విన్నాం, అదేవిధంగా ఆచరిస్తున్నామట. కానీ యస్య అమూర్త ప్రతీయతే వేరే చోట ప్రతీతం అవుతుందో తెలుస్తుందో సో అదృష్టార్థ, అది ప్రత్యక్షంగా ఎందుకంటే అదృష్టార్థము అని చెప్పి చెప్పుకున్నాము. ఏవం ఋషి లౌకిక వాక్యానం విభాగ అయితే, అలాగే ఋషుల యొక్క శాస్త్రం యొక్క వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇలాగే విభాగం చేసుకోవాలి. దృష్టార్థము అదృష్టార్థం అంటే ఋషులు కొన్ని ప్రత్యక్షంగా అనుభవం ద్వారా చెప్పినటువంటి ప్రత్యక్షంగా చెప్తుంటారు, కొన్ని శబ్ద ప్రమాణంగా వాళ్ళ అనుభూతిని చెందిన తర్వాత ఇలా చేసుకుంటే నీకు ఇలా మోక్ష ప్రాప్తి కలుగుతుంది, దుఃఖ నివృత్తి కలుగుతుంది ఉపాయాలు చెప్తూ ఉంటామట. అలాగా ఏం ఋషి లౌకిక వాక్యానం విభాగ అయితే, ఈ రకంగా ఋషుల యొక్క లౌకిక వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఋషి లౌకిక వాక్యానం విభాగ అంటే ఋషి వచనాలు ఏవైతే ఉన్నాయో లౌకిక వచనాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో ఇదే విధంగా మనం విభాగం చేసుకుంటూ అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి దాంట్లో దృష్టార్థత్వం ఉంటుంది, అదృష్టార్థత్వం ఉంటుంది. మనం కొంత ఏదో కర్మ చేస్తున్నాం, ఆ కర్మ ఫలితం ఒకసారి వెంటనే సిద్ధిస్తుంది, ఆ కర్మ ఫలితం ఒకసారి వెంటనే సిద్ధించదు, కొన్ని రోజుల తర్వాత కలుగుతుంది, కొన్ని నెలల తర్వాత కలుగుతుంది అన్నమాట. ప్రత్యక్షంగా లౌకిక విషయాల్లో కూడా మనకు ఈ దృష్ట అదృష్టార్థం అని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. శాస్త్రంలోనే కాకుండా లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి అందుకే ఋషి లౌకిక వాక్యం విభాగ అయితే ఈ రకంగా విభాగం చేసుకుని అర్థం చేసుకోవాలి. కిమర్థం పునరిదం ఉచ్యతే, మరి ఎందుకు ఇలా చెప్పబడుతుంది? పునః ఇదం కిమర్థం ఉచ్యతే, ఎందుకు ఇలా చెప్పబడుతుంది ఇక్కడ? స నా మన్యత దృష్టార్థ ఏవ ఆప్తోపదేశ ప్రమాణం అర్థస్య అవధారణమితి. ఇప్పుడు అటువంటిప్పుడు ప్రత్యక్షంగా కనిపించలేదు, ప్రత్యక్షంగా ఏదైతే కనిపిస్తుందో అది దృష్టార్థం చెప్పాం, ప్రత్యక్షంగా కనిపిస్తే అదృష్టార్థం చెప్పాం. అటువంటి ఏదైతే కనిపిస్తుందో అదే చెప్పొచ్చు కదా, కనిపించదని ఎందుకు చెప్పడం? కిమర్థం పునరిదం ఉచ్యతే, మరి ఎందుకు అదృష్టమైన దాన్ని చెప్తున్నారంటే దానికి సమాధానంగా స నా మన్యేత దృష్టార్థ ఏవ, అటువంటి దృష్టార్థం ఎందుకు స్వీకరించడం? ఆప్తోపదేశంగా అదే ప్రమాణంగా స్వీకరించవచ్చు కదా. ఎందుకంటే అర్థస్య అవధారణాది, ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నాం, అర్థం నిశ్చయించబడుతున్నామట. ఒక వస్తువుని ఒక పదార్థాన్ని మనకి ప్రత్యక్షంగా కన్నుతో చూస్తున్నాము, అది ఆప్తోపదేశం మనకు చెప్పింది అయితే ఉందో అది ప్రత్యక్షంగా చూసాం. ఇప్పుడు మనకు ముందు చెప్పుకున్నాం అగ్ని అని చెప్పి ఒక పురుషుడు చెప్పి అక్కడ అగ్ని ఉంది చెప్పి, అనుమానం ద్వారా కొంచెం ముందుకు వెళ్ళాం, అనుమానం ద్వారా కొన్ని లక్షణాలు కనిపించాయి, అక్కడ నిజంగా కొన్ని లక్షణాలు పొగ వస్తుంది, పొగ యొక్క వాసన వస్తుంది చెప్పి చూసాం, ముందుకు వెళ్ళాం, కొంచెం అనుమానం పడ్డాం, దానికి కొంచెం దగ్గరకు చూసిన తర్వాత ప్రత్యక్షంగా అగ్ని ఉంది, అది ఆప్తోపదేశం చరితార్థం అయింది. అంటే కొన్ని అక్కడే చరితార్థం అవుతాయి, కొన్ని యొక్క వచనాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో స్వర్గకామ ఏదైతే అని చెప్పారో అట్లాగే కొన్ని తర్వాత కొంత కాలం తర్వాత వేరే జన్మ తర్వాత వచ్చేటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో, పుణ్య విశేషం అయితే ఉందో అది అదృష్టం అన్నమాట, ప్రత్యక్షం కాదు, దృష్టార్థం కాదు, అదృష్టార్థం. అటువంటి అలా ఎందుకు చెప్పుకోకూడదు? స నా మన్యేత దృష్టార్థ ఏవ ఆప్తోపదేశ, స నా మన్యేత అలా అర్థం చేసుకోకూడదు. స నా మన్యేత ఈ రకంగా నువ్వు అర్థం చేసుకోవడం ఎందుకు చెప్పారని చెప్పి దృష్టార్థ ఏవ ఆప్తోపదేశ ప్రమాణం, ఎందుకంటే అర్థస్య అవధానాదితి, అదృష్టార్థోపి ప్రమాణం అర్థస్య అనుమానాదితి. కేవలం దృష్టార్థమే ప్రమాణం కాదు, అదృష్టార్థం కూడా ప్రమాణమే. ఇప్పుడు ఏదైతే దృష్టార్థ ఏవ ఆప్తోపదేశ ప్రమాణం చెప్పుకున్నాం కదా, ఎందుకు? అర్థస్య అవధారణ, అర్థం అవధానం నిశ్చయించబడింది కాబట్టి అదే ప్రత్యక్షంగా కనిపించేది ఏదైతే ఉందో అనే ఆప్తోపదేశము తీసుకోవాలని చెప్పుకున్నాం. కానీ అదృష్టార్థోపి, అదృష్టార్థ దృఢంగా కొంతకాలం తర్వాత వచ్చే ఫలం అయితే ఉందో అది కూడా ప్రమాణమే మనకు. అదృష్టార్థోపి ప్రమాణం, అది కూడా ప్రమాణమే. ఎందుకు? అర్థస్య అనుమానాతిథి, అది అనుమానంలో తెలుసుకున్న, ప్రత్యక్షంగా అవధానం కావడం లేదు, అంటే నిశ్చయం కలగడం లేదు, కానీ అనుమానాత్ ఇది. ఇప్పుడు అనుమాన ప్రమాణం చెప్పుకున్న పైన అనుమానం ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. ఒక లక్షణం చూసాము, ఈ విధంగా ఒక వ్యక్తి బాగా కష్టపడుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, ఆ తర్వాత అతనికి ఒక మంచి ఫలితం ఉంటుంది, బాగా అర్థం చేసుకుని మంచి జాబ్ సంపాదించుకో, జీవితంలో భవిష్యత్తులో సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాడు. అంటే ఇప్పుడు వర్తమాన లక్షణాలను బట్టి ఏం చెప్తున్నాం మనం? జరగబోయేటువంటి లక్షణాలు భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం అనుమానం చెప్పగలుగుతున్నాం అంట. అనుమానం ద్వారా ఏ విధంగా తెలుస్తున్నాయో అలాగే ఇక్కడ కూడా మనము ఏవైతే ఒక ఒక కర్మల వల్ల చేసే వాళ్ళు అయితే ఫలితం కలుగుతుందో అది ప్రత్యక్షం కనిపిస్తుందో, అలాగే కొన్ని కర్మలకు ఫలితం అనేది అదృష్టం అనేది కొంతకాలం తర్వాత లేదా జన్మ తర్వాత కలుగుతుంది, అది కూడా ప్రమాణమే. ఎందుకంటే అర్థస్య అనుమానాతిథి, అర్థం అనుమానం ద్వారా తెలుసుకుంటాం కాబట్టి అని చెప్పి ఈ రకంగా రెండు రకాలుగా శబ్ద ప్రమాణం రెండు రకాల విభాగం చేసుకున్నాము.
ఒక దృష్టార్థము వెంటనే ఫలితాన్ని చూపిస్తుంది, కొన్ని అదృష్టార్థము అది వెంటనే ఫలితాన్ని చూపించవు, కొంత సమయం తర్వాత అది ఫలితాన్ని ఇస్తాయి, ఒక జన్మ తర్వాత ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రకంగా దృష్టార్థమే ఆప్తోపదేశం ప్రమాణం కాదు, అదృష్టార్థం కూడా ప్రమాణమే. ఎందుకంటే అక్కడ అర్థస్య అనుమానాత్ భవతి, అర్థ అనుమానం ద్వారా అది యథార్థంగా తెలుసుకోబడుతుంది. కాబట్టి అది కూడా ఆప్తోపదేశమే అని చెప్పి మనము ఈ సూత్రంలో చెప్పుకున్నామండి. ఓకే, ఈ రకంగా ఈరోజు చెప్పిన పాఠంలో ఉపమాన ప్రమాణం అంటే ఏమిటి, శబ్ద ప్రమాణం అంటే ఏమిటి, ఈ రెండు చూసాము. ఈ రకంగా మనం చెప్పుకున్నటువంటి 16 పదార్థాల్లో మొట్టమొదటిది ప్రమాణం చెప్పుకున్నాం. ఆ ప్రమాణం 4 రకాలు: ప్రత్యక్షము, అనుమానము, ఉపమానం, శబ్ద ప్రమాణం అని ప్రమాణాలు చెప్తాం. అలాగే ప్రత్యక్షం అంటే చూసాము, అనుమానం అంటే ఏంటో చూసాము, ఉపమానం అంటే చూసాము, అలాగే ఇప్పుడు శబ్ద ప్రమాణం అంటే చూసామన్నమాట. ఉపమానంలో ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధ్య సాధనం ఉపమానము. ప్రసిద్ధమైన సాధర్మ్యం ఏదైతే ఉందో, సమానత ఏదైతే ఉందో, ఆ సమాన ద్వారా సాధ్య వస్తువును తెలుసుకోవాల్సిన వస్తువు అయితే ఉందో, దాన్ని తెలుసుకునే ఏదైతే సాధనం ఉందో దాన్నే ఉపమాన ప్రమాణం కింద చెప్పుకుంటాము అని చెప్పి చెప్పుకున్నాము. అలాగే మన ఆప్తోపదేశం ఏంటంటే, శబ్ద ప్రమాణం అంటే ఆప్తోపదేశ శబ్ద, ఆప్త పురుషుల యొక్క వచనం వాక్యం అయితే ఉందో అదే మనకు శబ్ద ప్రమాణము. వాళ్ళు సాక్షాత్కృత ధర్మ, ఉన్నట్టుగానే యథార్థంగా తెలుసుకుని చెప్తారు, ఏంది తెలియకుండా తెలియనట్టుగా చెప్తారన్నమాట. కాబట్టి యథార్థంగా తెలుసుకొని చెప్తారు కాబట్టి వాళ్ళు ఆప్త పురుషులు, ఆప్తోపదేశం మనకు అది మనం ఇక్కడ శబ్ద ప్రమాణం తీసుకోవాలి. కానీ ఆ శబ్ద ప్రమాణం 2 రకాలు చెప్పుకున్నాము. ఆ శబ్ద ప్రమాణం మనకు ప్రత్యక్షంగా దృష్టార్థం వెంటనే అర్థాన్ని ఇస్తుంది, కొన్ని వెంటనే అర్థాన్ని ఇవ్వవు, అంటే అదృష్టార్థము అని చెప్పి ఇక్కడ 2 రకాలుగా విభజించుకున్నాము. దృష్టార్థంలో నిశ్చయంగా అవధారణ ఉంటుంది, అదృష్టార్థంలో నిశ్చయమైన అవధారణ ఉండదు. కాబట్టి అది కూడా ప్రమాణంగా, అది అనుమానం ద్వారా తెలుసుకొని మనం యథార్థంగా స్థితిని పొందుతాము అని చెప్పి ఈ రకంగా సాద్వివిధో దృష్ట అదృష్టార్థత్వాత్ అని చెప్పి మనము ఈ రకంగా ఈ 8వ సూత్రాన్ని చూసాము. ఈ రకంగా ఇది ప్రమాణ భాష్యం. ప్రమాణం అంటే ప్రమాణంలో మొట్టమొదటి 16 పదార్థాలు ప్రమాణం అంటే ఏంటో మనం చూసామండి. 4 రకాల ప్రమాణాలు ఉంటాయి: ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణం, శబ్ద ప్రమాణము. అందులో ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, అలాగే ఉపమానము, ఈ 4 ప్రమాణాల యొక్క నిర్వచనం ఏంటి, దాని యొక్క ఉదాహరణ ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నామండి. అస్తు, ఈ రకంగా ఈ మొట్టమొదటి పదార్థాన్ని మనం ఇది చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రమేయ లక్షణ ప్రకారం 2వది ఉంది, ప్రమాణ ప్రమేయ. మొట్టమొదటి సూత్రం ఏంటి, ప్రమాణ ప్రమేయ సంశయ అని ఉన్నాయి, 16 పదార్థాలు ఉన్నాయి. క్రమంగా ప్రమాణం అంటే చెప్పుకున్నామట, దాన్ని విభాగం చేసుకున్నాము. దాన్ని విభాగం చేసిన తర్వాత అంటే ఒక్కో దాని గురించి దాని యొక్క లక్షణం ఏంటి చెప్పుకున్నాం, ఉదాహరణ సహితంగా చెప్పుకున్నాం. ఇప్పుడు అదే క్రమంలో 2వ పదార్థం ఏంటి, ప్రమేయం. ఆ ప్రమేయం యొక్క లక్షణం అనేది మనం చెప్పుకున్నాం అండి. ప్రమేయం ఏంటంటే తెలుసుకోవాల్సిన వస్తువు పదార్థం అయితే ఉందని దాన్ని ప్రమేయం అంటాడు. ఆ ప్రమేయం ఆ ప్రమేయాలు 12 రకాలు ఉన్నాయి. ఆ 12 రకాలను తెలుసుకునేటువంటి అన్ని 12 రకాలు తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ప్రమాణముల ద్వారా ఆ ప్రమేయ వస్తువుని తెలుసుకుంటామంట. పదార్థం ఆత్మ కావచ్చు, పరమాత్మ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఒక వస్తువుని సంసారంలో పదార్థం కావచ్చు, ఆత్మ పరమాత్మ కావచ్చు, ఆ ప్రమేయం తెలుసుకునేది ఏదైతే ఉందో ప్రమేయం అంటామంట. అవి 12 రకాలు ఉంటాయి. అవి ఆ 12 రకాలు ఏంటో అనేది మనకు ఈ 9వ సూత్రం చెప్పబడింది, అది మనం రేపు చూద్దామండి. అస్తు, ఇప్పుడు చెప్పిన మీకు ఉపమాన ప్రమాణంలో, శబ్ద ప్రమాణంలో ఏదైనా సందేహం చెప్పండి, ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దామండి. అస్తువా? సో సింపుల్ గా ఉన్నాయి. కేవలము ప్రసిద్ధమైన ఒక వస్తువును, సదృశ్యమైన సామాన్యమైన ధర్మాల లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసిద్ధమైన వస్తువుగా మనం తెలుసుకోవాల్సిన వస్తువుని మనం గుర్తిస్తామో, అది గుర్తించే సాధనం ఏదైతే ఉందో దాన్ని ఉపమాన ప్రమాణంగా చెప్పుకున్నాము. ఆప్తోపదేశ శబ్దాన్ని మనం ప్రసిద్ధము. పెద్దలు చెప్పిన వాక్యాలు, వచనాలు ఏవైతే ఉన్నాయో, ఋషులు పండితులు చెప్పిన వాక్యాలు, వచనాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆప్త పురుషుని యొక్క వచనాల కింద తీసుకుని అది ప్రమాణంగా భావించి అదే విధంగా మనం ప్రయత్నం చేస్తాము. అవి 2 రకాలు. కొన్ని వెంటనే దృష్టార్థాన్ని చూపిస్తాయి, కొన్ని అదృష్టార్థాన్ని చూపిస్తాయని చెప్పి మనం ఈ రకంగా ఈ 4 రకాల ప్రమాణాల యొక్క పరిభాషను, ఉదాహరణలు మనం చూసామండి. అస్తు, ఈ రకంగా ఈ పాఠాన్ని ఇక్కడ ముగిద్దామండి. అస్తు, ప్రమేయం లక్షణ ప్రకరణం అనేది ఈ ప్రమేయం 12 రకాలు అనే విషయాన్ని మనం మళ్ళీ చెప్పుకుందామండి. అస్తు, మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి.
నమస్తే మహోదయ. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.